ప్రియమైన దైవజనాంగమా, ప్రతి మనిషి హృదయం మరో ప్రపంచం. మనకు తెలిసిన ప్రపంచం, శరీరాలతో కనబడుతున్న ఈ లోకం అనే ప్రపంచం ఆ హృదయ ప్రపంచంతో పోల్చుకుంటే చాలా చిన్నది. మీ అందరికీ తెలుసు, టైటానిక్ అనే ఒక పెద్ద ఓడ సముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో పగిలిపోయి లోపలికి దిగిపోయినటువంటి ఆ ఓడ ఎందుకు అలా అయిపోయింది అంటే, ఆ కెప్టెన్ ఆ ఓడ ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో ఒక మంచు పర్వతం అడ్డొచ్చింది. కెప్టెన్ అన్నాడట, అది చాలా చిన్న మంచు పర్వతం, ఇది చాలా పెద్ద ఓడ, దాన్ని ఢీ కొట్టినా మనకి ఏం కాదు అని చెప్పాడు. పక్కనున్న వాళ్ళు కూడా సలహాలు ఇచ్చినా ఎవరి సలహాలు పట్టించుకోకుండా మూర్ఖత్వంగా ముందుకు తీసుకెళ్ళిపోయాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, పైకి కనబడుతున్న చాలా చిన్నదాన్ని చూసి తక్కువ అంచనా వేశాడు. లోపల అతనికి తెలియని మహాభయంకరమైన మంచు పర్వతం లోపలికి, నీటి అగాధం లోపలికి ఉంది, దాన్ని గుర్తించలేకపోయాడు. అంటే మానవ శరీరం మీకు కనబడుతున్న ప్రపంచం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మానవుని హృదయం అది పెద్ద అగాధం. అందులో ఒక సరికొత్త ప్రపంచం ఉంది, అది చాలా పెద్ద ప్రపంచం. మనసు అనే ప్రపంచం, మానసిక ప్రపంచం. ఈ ప్రపంచాన్ని అంచనా వేయటం ఎవరి వల్ల కాదు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడే ప్రపంచం ఒకే రీతిగా కనబడుతుందేమో కానీ లోపల ఉన్న ప్రపంచం రకరకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికి తెలియదు. అంత లోతైన ప్రపంచమే మీ హృదయం, మీ అంతరంగం, మీ మనసు. దాన్ని అర్థం చేసుకోగలిగి, దాన్ని గమనించగలిగి, దాన్ని సెట్ చేసుకుని బ్రతకగలిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ధన్యుడు అవుతాడు, వాడు తన జీవితంలో సక్సెస్ అవుతాడు. అంటే ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో కూడా ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. చూద్దాం. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 6వ వచనం. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందురు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాని హృదయ అంతరంగము ఏంటట? అగాధము. అగాధము అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు తెలియని ఇంకా లోతైన స్థితి ఒకటి ఉంది. ఆ లోతైన స్థితిలో ఏం జరుగుతోందో ఎవరికి తెలీదు. దాన్ని కనిపెట్టగలిగే మానవుడు ఇంతవరకు లేడు. ఎందుకంటే అది హృదయము అనేటువంటి అగాధం, అది ఎంత లోతుగా ఉంటుందో, అది ఎంత లోతైన స్థితిలో కనబడుతుందో ప్రపంచం దాన్ని గుర్తించటం అసాధ్యం. ప్రపంచం దాన్ని గుర్తించటం అసాధ్యం. అంత లోతైన అగాధము ఒకటి ఉంది, అదే హృదయ అంతరంగము అనేటువంటి అగాధం. అది మరో ప్రపంచం. ఇది నిజమా కాదా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరే చేయండి, మీరే ఆలోచన చేసుకోండి ఒకసారి. నేను చెబుతున్న ఏ సంగతి అయినా సరే ప్రాక్టికల్గా ఇది కరెక్టా కాదా అనేది మీకు మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. పైకి కనబడుతున్న మీ ఆకారం ఏదైతే ఉందో మహా అయితే 5 నుంచి 6 అడుగులు ఉంటుంది. ఏమ రైట్? మహా అయితే 5 నుంచి 6 అడుగులు ఉంటుంది కదా. 5 నుంచి 6 అడుగులు ఉన్నటువంటి ఈ చిన్ని ఆకారం ఏదైతే ఉందో, ఈ చిన్ని ఆకారంతో మీ మనసును పోలిస్తే, మీ హృదయాన్ని పోలిస్తే, మీ హృదయం ఎంత పెద్దది, మీ హృదయం ఎంత విశాలమైంది, అందులో ఎన్ని ఆలోచనలు చేస్తారు, అది ఎంత స్పీడ్గా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, ఎన్ని తిరిగి వచ్చేస్తుంది, ఏమేమి ఆలోచించేస్తుంది, సాధ్యమయ్యేవి ఆలోచించేస్తుంది, సాధ్యం కానివి ఆలోచించేస్తుంది, ఎక్కడెక్కడికో తిరుగుతోంది, ఎక్కడెక్కడికో పోతుంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది, ఏ దేశానికైనా వెళ్ళిపోతుంది. చివరికి మీ హృదయం అగాధం లాంటిదని ఎందుకంటున్నాం అంటే అంతరిక్షాన్ని కూడా దాటేస్తుంది. అంత పెద్దది లోపల ప్రపంచం. లోపల ప్రపంచం అంత పెద్దది, బయట ప్రపంచం చాలా చిన్నది కదా. అందుకే మరో ప్రపంచం ఉంది మనకు తెలియనిది, అదే హృదయ అంతరంగము, అది అగాధము. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మనం మహా అయితే మనిషిని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చూస్తామంటే, జస్ట్ ఈ ఫోటోలో ఆ ప్రపంచం కనబడదు. ఫోటోలో రక్త మాంసాలు కనబడతాయి, ఒరిజినల్ కాదు ఫోటో. ఫోటో ఎప్పుడూ ఒరిజినల్ కాదు. ఫోటో అంతా డూప్లికేట్. ఫోటో అంతా ఏంటది? డూప్లికేట్. ఒరిజినల్ ఎక్కడుంది? లోపల ఉంది. దట్ ఈజ్ ఒరిజినల్. ఫోటో ఈజ్ డూప్లికేట్. కానీ మనం
ఆ ఫోటో చూసి మోసపోతుంటాం కదా. మనిషి గురించి తెలుసుకోవాలంటే ఫోటో చూడాలా, హృదయం చూడాలా, మనసు చూడాలా? మనసు చూడాలి. మనిషి గురించి మనకు అర్థం కావాలంటే మనసు చూడాలి. ఫోటో చూస్తే ఏం తెలుస్తుంది? ఫోటోలో అందంగా ఉన్న వాళ్ళందరూ లోపల కూడా అందంగా ఉంటారు అనుకోవడం అవివేకం. ఫోటోలో అసహ్యంగా ఉన్న వాళ్ళందరూ లోపల కూడా అసహ్యంగా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఫోటోలో అందంగా ఉండి ఒరిజినల్గా చాలా భయంకరంగా ఉండే శాడిస్టులు ఉన్నారు ప్రపంచంలో. ఫోటోలో మీరు అనుకుంటున్న అందవిహీనత కనబడుతున్నా హృదయంలో చాలా అందంగా ఉండే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు, మహాత్మురాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మనిషిని ఫోటో చూసి అంచనా వేయడం శుద్ధ తప్పు. ఫోటో కాదు చూడాల్సింది, లోపల ఉన్న అసలు సిసలు ఒరిజినల్ రూపాలు ఉన్నాయి, ఒరిజినల్ ముఖాలు ఉన్నాయి. దట్ ఈజ్ ఒరిజినల్. అది నిజమైన ప్రపంచం, అది అసలైన ప్రపంచం, అది ఒరిజినల్ ప్రపంచం. అక్కడ మనకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి. అక్కడ మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. అక్కడ మనకు తెలియని ఎన్నో సంగతులు జరుగుతుంటాయి. అక్కడ ఎవరు పనిచేస్తుంటారు, ఎలా పనిచేస్తుంటారు, ఎంత పనిచేస్తుంటారు, ఆ లోపల పుట్టే ఆలోచనల ప్రభావం ఈ ప్రపంచం మీద ఎంత ఉంటుందా, ఎంత తీవ్రంగా ఉంటుందా అని ఆలోచిస్తే అక్కడి నుంచే ఈ వరల్డ్ స్టార్ట్ అయిందంటే మీరు నమ్మగలరా? మీకు పాయింట్ చెప్తాను. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం సెలవిస్తుంది. ఏంటట? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కంటికి కనబడేవన్నీ కూడా టెంపరరీ, నాట్ పర్మనెంట్. కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ అని చెప్తోంది వాక్యం. ఇప్పుడు మీ అందరికీ అర్థం కావాలి, అసలు అదృశ్యమైన స్థితిలో నుండే దృశ్యమైనవి వచ్చాయి, అదృశ్యమైన స్థితిలో నుండి దృశ్యమైన ప్రపంచం ఆవిర్భవించిందంటే మీరు నమ్మగలరా? నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక మనిషికి ఉదాహరణకి చెప్తాను. ఒక మనిషికి ఈ ఫోన్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన మాత్రమే వచ్చింది, ఫోన్ లేదు అప్పటికి. ఒక మనిషికి ఈ మైక్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన మాత్రమే వచ్చింది, మైక్ లేదు అప్పటికి. ఒక మనిషికి ఆ టీవీ కనిపెట్టాలని, ఆ సిస్టమ్ కనిపెట్టాలని, లేదా ఈ ప్రపంచంలో కనబడుతున్న అన్ని ఆవిష్కరణలు, ఎన్ని ఆవిష్కరణలు అయితే ఉన్నాయో ప్రపంచంలో అన్ని ఆవిష్కరణలు కూడా కనిపెట్టాలని మనిషికి ఆలోచన వచ్చింది. కానీ అప్పటికి ఇవేవి లేవు. కానీ ఇవి ఎక్కడున్నాయంటే హృదయంలో ఉన్నాయి, ఆలోచనల్లో ఉన్నాయి. లైక్ ఒక దర్శకుడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక సినిమా తీయాలని. సినిమా అప్పుడు లేదు, దృశ్యరూపకంగా కళ్ళ ముందు లేదు, కానీ అతని హృదయంలో ఆలోచనల్లో ఉంది. ఆలోచనల్లో హృదయంలో ఉన్న ఆ చలనచిత్రాన్ని ఆ దర్శకుడు తన ప్రతిభతో తెర మీదకి తీసుకొచ్చాడు. సేమ్ ఇలాగే ఈ ప్రపంచం దేవుని ఆలోచనల్లో ఉంది ఒకప్పుడు అంటే మీరు నమ్మగలరా? ఈ సృష్టి దేవుని ఆలోచనల్లో ఉందంటే నమ్మగలరా? వేర్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే క్వశ్చన్ మీకు వస్తే, ఆ ఎగ్జిస్టెన్స్ అనేది, అసలు ఆ రూపం అనేది ఎప్పుడు ఎలా కలిగింది అనే ఆలోచన మీకు వస్తే, దేవుని ఆలోచనల్లో ఉంది గనుకనే ఈ సృష్టి మనకు దృశ్య రూపం దాల్చింది. అదృశ్య దేవుని ఆలోచనల్లో ఆవిర్భవించినదే సృష్టి యావత్తు. అంటే ఒకప్పుడు లేని ఈ ప్రపంచం, కనబడని ఈ ప్రపంచం దేవునిలో, దేవుని ఆలోచనల్లో ఉంది కనుకనే తర్వాత మనకి దృశ్య రూపం దాల్చింది. ఇన్ ద సేమ్ సెన్స్, మీకు తెలియని ఒక గొప్ప ప్రపంచం మీ మైండ్, మీకు తెలియని ఒక గొప్ప లోకం మీ మనసు. అక్కడ మీకు అడ్డు అదుపులు లేవు, పక్షుల్లో ఎగురుతారు, పక్షుల్లో ఎగురుతారు. మీరు అనుకున్నవన్నీ అక్కడే జరుగుతుంటాయి. మీరేం నిర్ణయాలు తీసుకుంటున్నారో అక్కడే తీసుకుంటారు, ఆ ప్రపంచంలో తీసుకుంటారు. అది కల కాదు, నిద్ర కాదు, వాస్తవం. అది నిద్రలో వచ్చేది కల కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతున్నది కల గురించి మాట్లాడుతున్నా. కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దృష్టి అంతా ఇక్కడే కేంద్రీకరించండి. లేకపోతే నా భాష, నా భావం మీకు అర్థం కాదు, మీరు ఎక్కడికో పోతారు. అన్నయ్య ఏదో మాట్లాడుతున్నారండి, మాకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారని అనుకోకండి దయచేసి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నా ప్రయత్నం అంతా కూడా. అర్థం అవుతుంది అందరికీ నేనేం చెప్తున్నానో? రైట్. ఇప్పుడు
మీకు చెబుతున్న ఆ మరో ప్రపంచం ఏదైతే ఉందో, మీకు కనబడని ఆ అదృశ్య ప్రపంచం ఏదైతే ఉందో, అది మీ లోపల ఉంది. మీ లోపల ఉంది. అది అసలు సిసలైన ఒరిజినల్ ప్రపంచం. అది కనబడుతున్న ఇది కాదు నిజమైన ప్రపంచం. అంతెందుకు, మీరు అందరూ ఇక్కడ మామూలుగా మౌనంగా కూర్చున్నారు. అలా మౌనంగా కూర్చున్నారు. గేట్ లోపలికి వచ్చారు, చర్చిలో కూర్చున్నారు. ఒక బోధకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీకు ప్రసంగం చేస్తున్నాను, మీరు అలా వింటున్నారు. వదిలేస్తే తారాజువ్వలు మీరు ఇక్కడ నుంచి. ఎవరు ఎటు ఎగురుతారో, ఎవరు ఎలా ఎగురుతారో, ఎవరు ఎంత ఫోర్స్గా పోతారో, ఎక్కడికి పోతారో, ఏమైపోతారో కూడా తెలీదు. ఇక్కడ ఉన్నంతసేపు మీరు అందరూ ఇలానే ఉంటారు. ఎలా ఉంటారు? బొమ్మల్లాగా, అదా అయస్కాంతంతో అంటించేసిన ఒక బొమ్మల్లాగా, ఇనప ముక్కల్లాగా అలా కదులు మెదులు లేకుండా, మౌనంగా, పెదాలు మెదపకుండా, చేతులు కదపకుండా, కాళ్ళు కదపకుండా, అలా ప్రశాంతంగా చెప్పండి సార్ మీరు ఏం చెప్తారో వినడానికి వచ్చాం, వినేసి వెళ్ళిపోతాం అంతే కదా. వింటారు, చాలా గొప్పగా వింటారు, అద్భుతంగా వింటారు, అందంగా వింటారు, మంచిగా వింటారు, అంతా అయిపోయింది. గేట్ దాటిన తర్వాత మీ ప్రపంచంలోకి పోతారు తారాజువ్వల్లాగా. మళ్ళీ మీ ప్రపంచంలో నుంచి మిమ్మల్ని ఇక్కడికి లాక్కు రావడం ఎంత పెద్ద తలపోటు అంటే, మీ మీద ఎంత ప్రభావం చూపాలో ఆ వాక్యం, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం మా వల్ల కాదు, నా వల్ల అసలే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వదిలేశాను మిమ్మల్ని, ఆదివారం అయిపోయింది, మిమ్మల్ని వదిలేశాను నేను. మళ్ళీ వచ్చే ఆదివారం మిమ్మల్ని అందరినీ పట్టుకురావాలి నేను ఇక్కడికి. నా వల్ల అవుతుందా? ఇంటింటికి తిరిగి మీరు ఎక్కడున్నారో వెతుక్కొని మీ దగ్గరకు వచ్చి, మీ ఆధార్ కార్డులు పట్టుకొని, మీ ఫోన్ నెంబర్లు పట్టుకొని, మీ లొకేషన్ పట్టుకొని, మీ దగ్గరకు వచ్చి మీ చేయి పట్టుకొని, కాళ్ళు చేతులు కట్టేసి లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం నా వల్ల అవుతుందా? అవ్వదు. మళ్ళీ మీ ప్రపంచంలో ఒక ట్రిగ్గర్ రావాలి. ఆ ట్రిగ్గర్ ఏంటంటే, అరే నా ప్రపంచంలో చర్చ్ అనేది ఒకటి ఉంది, నా ప్రపంచంలో బోధ ఉంది, నా ప్రపంచంలో దేవుని జ్ఞానం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి, అక్కడ ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ సంగతులు నా హృదయంలో నింపుకోవాలి. దిస్ ఈజ్ మై రియల్ వరల్డ్. ఐ నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మై స్పిరిచువల్ లైఫ్. ఇది నీకుగా రావాల్సినటువంటి ఆలోచన. అది రావటానికి ఎక్కడొక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆదివారాలు చాలా వస్తాయి, కానీ అందరూ కనబడరు, అందరూ హాజరవ్వరు. దీనికి కారణం, మిమ్మల్ని ట్యూన్ చేయాలంటే శరీరాలు ట్యూన్ చేయకూడదు. మరి ఎక్కడ ట్యూన్ చేయాలి? మీ అంతరంగాలు ట్యూన్ చేయాలి. మీ హృదయాలలో మీరు ట్యూన్ చేయబడాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అసలు మనము అనే ప్రపంచం ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద ఒరిజినల్ లైఫ్? నీకు ఒక క్వశ్చన్ రావాలి, వాట్ ఈస్ ద ఒరిజినల్ లైఫ్? There is only one original life, that is spiritual life. That is spiritual life, not physical life. ఆ స్పిరిచువల్ లైఫే ఒరిజినల్. ఎలా ఒరిజినల్ అని చెబుతుంది బైబిల్? మన్నైనది వెనుకటి వలె మన్నవుతోంది అంది. అక్కడితో అయిపోయింది ఫిజికల్ లైఫ్. అయిపోయింది ఎండ్. ఫిజికల్ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఎప్పుడు ఎండ్ అయిపోయింది? ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసావో నీ ఫిజికల్ లైఫ్ మొత్తం ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. అక్కడితో క్లోజ్. అక్కడ క్లోజ్ అయిపోయినా కూడా నీ స్పిరిచువల్ లైఫ్ క్లోజ్ అవ్వలా. చూసావు? అంటే అప్పటి వరకు ఘోరంగా ఉన్నటువంటి నీ అసలు సిసలైన ప్రపంచంలోనికి అప్పుడు వెళ్తున్నావు. మరణం తర్వాత నువ్వు ఒక సరికొత్త ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నావు. ఒక సరికొత్త ప్రపంచం నీ కోసం ఓపెన్ అవుతోంది. ఈ ఫిజికల్ లైఫ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పటి నుంచి స్పిరిచువల్ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఒరిజినల్, దట్ ఈజ్ రియల్. నాట్ ఒరిజినల్ ఈజ్ నాట్ ఏ రైట్ వర్డ్. ఐ థింక్ దట్ ఈజ్ రియల్. రియల్ వరల్డ్. ఆ రియల్ వరల్డ్లోనికి నువ్వు ఎంటర్ అవుతావు అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు కూడా రియల్ వరల్డ్ నీతోనే ఉంది, నీలోనే ఉంది. నువ్వు ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకొని బ్రతుకుతున్నావో బయట, అది నీ ముఖం మీద తెలీదు, నీ నుదుటి మీద రాసి ఉండదు, నీ చేతుల్లో గీతల్లో ఉండదు, నీ కాళ్ళల్లో పాదాలలో కనబడదు. నీ మనసు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ మనసు అది ఏం చేస్తుందో, ఎక్కడికి పోతుందో, ఎలా ఆలోచిస్తుందో, ఏ విధంగా ఉంటుందో, మంచిగా ఉందో చెడ్డగా ఉందో నీకు మాత్రమే తెలుసు. ఇది పచ్చి నిజం. మన మనసు పూర్తిగా తెరిచిన పుస్తకంలా బయట పెట్టేస్తే సిగ్గుపడిపోతామట. చాలామంది సైకాలజిస్టులు చెప్తారు, బైబిల్ కూడా చెప్తోంది.
నిజంగానే మీ మనసును తీసుకొచ్చి ఓపెన్గా ఇలా ఓపెన్ చేసేసి పుస్తకంలాగా బయట పబ్లిసిటీకి పెట్టేస్తే చదివిన వాళ్ళందరూ నీ వైపు చూసి సిగ్గుపడిపోతారు. వాటి నువ్వు సిగ్గుపడిపోతావు. అంటే మన మనసు ఓపెన్ చేసి బయట పెట్టేస్తే మనం ఎలా ఉంటామంటే బట్టలు విప్పేసి నగ్నంగా నడివీధిలో నిలబెట్టిన బొమ్మలాగా ఉంటామట. అప్పుడు ఎంత సిగ్గుపడతామో అంతకంటే కొన్ని వందల వేల రెట్లు ప్రతి మానవుడు సిగ్గుపడిపోతాడట. ఎందుకంటే అతని హృదయాంతరంగం లోతైన అగాధము గనుక అందులో ఏముందో అతనికి తప్ప బాహ్య ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి తెలియకుండా చాలా దాచబడ్డాయి గనుక, దాచేశాడు గనుక ప్రపంచానికి నీ గురించి నిజంగా ఏమీ తెలీదు. మీరేమనుకుంటున్నారు చెప్పండి? మీ గురించి ప్రపంచానికి ఎంత తెలుసని మీరు అనుకుంటున్నారు? ఎంత తెలుసు అని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 100లో 1% కూడా తెలియదు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? 100లో 1% కూడా తెలియదు. అది కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు మీరు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతిరోజు మీకు సరికొత్త నిర్ణయాలు పుడుతూనే ఉంటాయి. ప్రతిరోజు సరికొత్త ఉద్దేశాల గుండా మీరు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎన్ని రహస్యాలు దాచేశారో మీ సముద్రంలో ఉన్నాయి లేవా? ఎన్ని రహస్యాలు ఉన్నాయో మీ సముద్రంలో. ఇవన్నీ బయటికి చెప్పారంటే బ్లాస్ట్ అయిపోతారు. అసలు కొంతమంది రహస్యాలు బయటకు వస్తే వాళ్ళని దగ్గర రావడానికి భయపడతాం మనం. అమ్మో ఈమె ఇలాగా, ఇతను ఇలాగా, ఏంటి ఇలా ఆలోచిస్తాడా? అవును. ఈమె ఇలా ఆలోచిస్తుందా? ఎస్. అంటే నీ ఒరిజినల్ రూపం ఇదా? అవును. మరి పైకి అలా ఉన్నావు, అలానే ఉంటావు. పైకి అలానే ఉంటావు. పచ్చిమిరపకాయ కూడా కొరక్క ముందు అందంగానే ఉంటుంది. ఎర్రగా, నున్నగా, శుభ్రంగా భలే ఉంటుంది, చూడముచ్చటగా. కానీ అది పచ్చిమిరపకాయ. కొరికిన తర్వాత దాని పవర్ చూపిస్తుంది, ఒరిజినాలిటీ అప్పుడు వస్తుంది బయటికి. కొండ ఖాళీ చేయించేస్తుంది మంచినీళ్ళ కొండ నీ చేత. కొరికేంత వరకు ఎంత బాగుందో కదా పచ్చిమిరపకాయ, నున్నగా ఎర్రగా బాగుంది కదా, అందంగా ఉంది. ఎంత బాగుందో, దీంతో సెల్ఫీ తీసుకోవాలని ఎంత అందంగా ఉంది. సెల్ఫీ తీసుకునేంత వరకు పర్లా, కొరికిన తర్వాత తెలుస్తుంది అదిరా నా ఒరిజినాలిటీ అంటది. మనుషులు కూడా అంతే. అమ్మో ఎన్ని రూపాలు, ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు, లోపల ఎంత అగాధం ఉంది. అదో పెద్ద ప్రపంచం. అదో పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. అంత పెద్ద ప్రపంచాన్ని లోపల కట్టేశావు. బాగుందా? బాగుంది, రైట్. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఏం జరగాలన్నా ఆ ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆలోచనల ద్వారానే జరుగుతుంది. అర్థమైందా? ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలన్నట్టు మీకు అర్థమయ్యే బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలన్నట్టు లోపల ప్రపంచం కట్టాలంటే ఏం కావాలి? ఆలోచనలు కావాలి. ఆలోచించగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. అవి మంచివైనా కావచ్చు, చెడ్డవైనా కావచ్చు. మంచి ఆలోచనలతో మంచి ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. చెడ్డ ఆలోచనలతో చెడ్డ ప్రపంచమే నిర్మించబడుతోంది. అర్థమైందా? మంచి ఆలోచనలతో మంచి ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు, కానీ చెడు ఆలోచనలతో చెడు ప్రపంచమే నిర్మితమవుతుంది. నన్ను అడిగితే మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, నా తండ్రి ఆ మంచి ఆలోచనలు నా హృదయంలో పోయండి అని దేవుణ్ణి వేడుకోవడానికి, నేను నీవాడను అని రుజువు చేసుకోవడానికి, నేను నీదానను అని రుజువు చేసుకోవడానికి, నేను ఇక్కడ కూర్చునేది నీ సత్యముతో నన్ను నేను అలంకరించుకొని ఆ మంచి ప్రపంచంలో చిరకాలము ఉండాలని కలలు కంటున్నాను తండ్రి అనడానికి రుజువు మీరందరూ ఈరోజు దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. లేకపోతే మీరు రారు. బడికి బోరా నాయన అని విద్యార్థికి చెబితే బాగుపడాలనుకునే విద్యార్థి బడికి పోతున్నాడు, పాడైపోవాలనే విద్యార్థి రోడ్డున పడుతున్నాడు. బడికి పోయే ఆప్షన్ విద్యార్థికి ఉంది, రోడ్డున పడే ఆప్షన్ విద్యార్థికి ఉంది. రోడ్డున పడే ఆప్షన్ ఎంచుకున్న వాడికి బాగుపడే ఉద్దేశాలు లేవు. బడికి పోవాలనుకున్నవాడు బాగుపడాలనుకునే పోతాడు. బడికి పోవాలని బాధ్యతగా వెళ్లకుండా బలవంతంగా వెళ్ళేవాడు కూడా బాగుపడే ఉద్దేశాలతో వెళ్ళేవాడు కాడు. ఇక్కడ ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారనే దాని మీద అతని భవితవ్యం ఆధారపడి ఉంటుంది. నమ్ముతున్నారా అందరూ? మీరు కూడా అంతే, మీ పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి?
అలవాటు అయిపోయి వస్తుంటారు కొంతమంది. ఏం అలవాటు అయిపోయింది? ఆదివారం చర్చికి వెళ్ళడం ఏమైంది వాళ్ళకి? అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, నాకు తెలిసిన కొన్ని ముఖాలు ఉన్నాయి ఇక్కడ. అలవాటుగా వస్తారు వాళ్ళు, వచ్చి వెనకాల కూర్చుంటారు, చక్కగా ఫోన్ తీస్తారు, ఒక గంట ఆ ఫోన్ అలా జరుపుకుంటూ గడిపేస్తారు ఇక్కడ. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏమండి చర్చిలో ఈరోజు పలానా విషయం చెప్పారు కదండి అంటే, ఏమో నాకు తెలదా అంటాడు. అదేందండి మీరు కూడా వచ్చారుగా? వస్తాను. మరి అక్కడ ఏంటండి, ఏం చేశారు? తాడి చెట్లకు అలా ఉంటాను అంతే అక్కడ. ఓహో, అంటే మనిషి ఉన్నారండి అక్కడ? అవును. మనసు ఎక్కడుందండి? అది పెద్ద ప్రపంచం, అది ఎక్కడెక్కడో తిరుగుద్ది. అవసరం అయితే అమెరికాలో కూడా ఉండగలను ఇక్కడ ఉండి. శరీరాన్ని ఇక్కడ పెట్టేసి అమెరికా వెళ్ళిపోవడం సాధ్యమే కదా? శరీరాన్ని ఇక్కడ పెట్టేసి అమెరికా వెళ్ళి వచ్చేయచ్చా? అయ్యో, శరీరాన్ని ఇక్కడ పెట్టేసి క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చేయచ్చా? శరీరాన్ని ఇక్కడ పెట్టి సినిమా హాల్లోకి వెళ్ళి వచ్చేయచ్చా? బార్లోకి వెళ్ళి వచ్చేయచ్చా? ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు. శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చు. ఎక్కడైనా వదిలేయచ్చు కూడా, ఎక్కడైనా వదిలేయచ్చు. వదిలేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఘోరం. కొంతమంది శరీరాన్ని అక్కడే వదిలేస్తారు, ఎక్కడికో పోతుంటారు. మొన్న కావుడు వంట చేస్తూ ఉప్మా తాలింపు పెడుతూ ఉప్మాను ఒక బదులు సాల్ట్ ప్యాకెట్ కట్ చేసి పోసేసిందంట, అలా తిప్పుతూను. ఆవిడ సాల్ట్ ప్యాకెట్ కట్ చేసి పోసేస్తుంది, తిప్పుతుంది, గరిటతో తిప్పుతుంది మళ్ళీ. ఇప్పుడు అందులో ఉప్మాను పోయాలి ఆ నీళ్ళు మరిగిన తర్వాత, కానీ ఏం పోసేస్తుంది? ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఏదో చేస్తుంటాం, మైండ్ ఎక్కడో ఉంటుంది, ఏదో చేసేస్తాం కదా, ఏదో చేసేస్తాం అంతే. ఇంకా అది చేసేటప్పుడు నేను ప్రజెంట్ టెన్స్లో ఉన్నానా లేదా, ప్రస్తుతానికి వర్తమానంలో బతుకుతున్నానా లేదు, ఏం ఆలోచించరు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగా చేసుకుంటూ. మొన్న ఆవిడ, మీరు చాలా వింతైన సంఘటన ట్రైన్లో జరిగింది. బాత్రూమ్కి వెళ్ళింది ఆవిడ, కార్యకలాపాలు పూర్తి చేసుకుంది. ఆ పంజాబ్ డ్రెస్ ఏదో వేసుకుంది ఆవిడ, చెప్పకూడదు మరి. ఆ ప్యాంటు బాత్రూంలో తగిలించి ఫోన్ పట్టుకు బయటకు వచ్చింది ఆవిడ. కూర్చొని సీట్లో కూర్చొని ఫోన్ ఆపరేట్ చేసుకుంటుంది, ప్యాంట్ ఏమో అక్కడ ఉంది. ఎక్కడ? బాత్రూంలో. ఎంత కాన్షియస్నెస్! అంటే పని మీద శ్రద్ధ గలవారు అలా అయిపోతారా? దాన్ని ఏమంటారంటే అదొక రకమైన మూఢత్వం. ఏం చేస్తున్నావో తెలియకుండా, ఒక సోయ లేకుండా, ఒక ఆలోచన లేకుండా, స్థిరత్వం లేకుండా బందికానాలో బతకడం అన్నమాట. నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావో కూడా అర్థం కానంత దూరం తీసుకెళ్ళిపోద్ది నిన్ను అది. అందుకే ప్రభు అన్నాడు, తన హృదయాంతరంగము అగాధము, దానిని ఎవడు స్వాధీనపరుచుకుంటాడో వాడు శ్రేష్ఠుడు. తన మనస్సును కట్టుకొని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడట? శ్రేష్ఠుడు. తన మనస్సును కట్టుకోవాలి. ఎవడు కట్టుకోగలిగాడో వాడు శ్రేష్ఠుడు, ఎవడు పట్టుకోకుండా వదిలేశాడో వాడు భ్రష్టుడు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేసుకోండి అందరూ కూడా. మరి పెద్ద అగాధం ఉందా మీ లోపల? అందులో మంచి ఉందా, చెడు ఉందా? నన్ను అడిగితే అదొక తోట. ప్రతివాని హృదయాంతరంగము ఏంటది? అదొక తోట అని దేన్నంటాను తెలుసా? చెట్లు ఒక క్రమంలో నాటబడి ఉండాలి. నీరు ఒక చోట పెడుతుంటే ఆ నీరు చక్కగా ప్రవహిస్తూ అన్ని చెట్లను, తోటలో ఉన్న అన్ని చెట్లను తడుపుకుంటూ వెళ్ళిపోయేలాగా కాలువలు దానికి అమర్చబడి ఉండాలి. ఆ తోట శుభ్రం చేయబడి ఉండాలి తోటమాలి వల్ల. ఆ తోట చక్కటి ఫలాలతో నిండుకొని ఉండాలి. ఆ తోటలో ఫలములు ఇచ్చే చెట్లకు మాత్రమే అనుమతి ఉండాలి తప్ప ఫలములు ఇవ్వని చెట్లకు అనుమతి ఉండకూడదు. ఆ చెట్లు అందులో నుండి పెరికివేయబడాలి. అలా ప్రతిరోజు ఆ తోట దున్నబడాలి, ప్రతిరోజు ఆ తోట శుభ్రం చేయబడాలి, ప్రతిరోజు ఆ తోట నీరు కట్టబడాలి, ఫలించాలి. తోటమాలి పర్యవేక్షణలో ఆ తోట ఉండాలి. అలా ఉన్నది తోట అంటారు. దానికి పర్యాయ పదంగా మరొకటి ఉంది. పర్యాయ పదం కాదు, వ్యతిరేక పదం, దానికి వ్యతిరేక పదంగా మరొకటి, తోటకు వ్యతిరేక పదం అడవి. ఈ అడవి ఎలా ఉంటుందంటే ఒక వావి వరస ఉండదు దానికి, ఓ పద్ధతి పాడు ఉండదు దానికి. దాన్ని పట్టించుకునేవాడు ఎవడో ఉండడు. అది ఎలా అయినా మొలుస్తుంది, ఏదైనా మొలుస్తుంది, ఏది ఎక్కడైనా మొలవచ్చు, ఎలా అయినా మొలవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అందుకే దాన్ని ఏమన్నారు? అడవి అన్నారు. అడవికి ఒక పద్ధతి ఉండదు. అందులో క్రూర మృగాలు నివాసం ఉంటాయి, అందులో విషకీటకాలు నివాసం ఉంటాయి. ఇక్కడ నువ్వే ఉండాలనడానికి దాన్ని కట్టేవాడు, కొట్టేవాడు ఎవడు లేడు.
దానికి క్రమమైన పద్ధతిలో నీరు పెట్టేవాడు లేడు. దొరికిన దానికి దొరికినంత తాగుతూ ఉంటుంది, ఎదిగేది ఎదిగినంత ఎదుగుతూ ఉంటుంది. అది ఫలాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫలాలు ఒకవేళ ఫలమిచ్చే చెట్లు ఆ తోట మధ్యలో, ఆ అడవి మధ్యలో పెరిగినప్పటికీ కూడా అవి అక్కడే రాలిపోతాయి, ఎవరికి ప్రయోజనం ఉండదు. అందుకే అడవి కాచిన వెన్నెల అని ఒక సామెత కూడా ఉంది. అడవిలో కాచిన వెన్నెల వల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు, అడవిలో కాచి చెట్ల వల్ల కూడా ఎవరికి ఏ ప్రయోజనం మానవులకైతే ఉండదు. కనుక కొందరి హృదయాలు అడవి మాదిరిగా పెరిగిపోయాయి. గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఉన్నాయి అందులో. కొందరు హృదయాలు తోట వల్లే కట్టబడ్డాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రెండు విషయాల గురించి. రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఈ రెండు ప్రపంచాల ఆలోచనలతో నిర్మించబడుతున్నాయి. నీ ఆలోచనలు బాగుంటే నీ లైఫ్ బాగుంటుంది. తెలుసా? నమ్ముతున్నారా? దీన్ని నమ్ముతున్నారా? ఎస్, నేను నా స్వీయ అనుభవాలలో నుండి చెబుతున్నాను ఈ వాక్యాన్ని. నా సొంత అనుభవాలలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. నా ఆలోచనలు బాగున్నప్పుడు నా జీవితం చాలా బాగుంది. నా ఆలోచనలు పాడైనప్పుడు నా జీవితం బాగాలేదు, నాకే నచ్చేదిగా లేదు. నా ఆలోచనలు ఎప్పుడైతే పాడైపోయాయో నా జీవితం నాకు నచ్చినట్టుగా లేదు. నాకే కాదు, నా చుట్టూ ఉన్న వారికి కూడా నచ్చేట్టుగా లేదు. కానీ నా ఆలోచనలు ఎప్పుడైతే బాగుపడ్డాయో నా జీవితం బాగుంది, నా చుట్టూ ఉన్న వారికి కూడా నేను ప్రయోజనకరంగా మారగలిగాను. అంటే మొత్తం వ్యవస్థ నా శరీరంలో ఉందా, మనసులో ఉందా? చెప్పండి అమ్మా, ఎక్కడుంది మొత్తం వ్యవస్థ? మొత్తం వ్యవస్థ నీ మనసులో ఉంది తమ్ముడు, చెల్లిమ, నీ మనసులో ఉంది. అక్కడ సరైన ఆలోచనలకు బీజం పడితే వ్యవస్థ మొత్తం మారిపోద్ది. అక్కడ సరైన ఆలోచనలకు బీజం పడకపోతే వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అర్థమైందా? లోపల నాటబడి అంటాడు. అందుకే యాకోబు పత్రిక 1:21లో అసలు ఆ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రికలో చాలా మంచి మంచి వేసెస్ ఉంటాయి దీనికి సంబంధించి. యాకోబు పత్రిక 1:21 చూద్దాం త్వరగా. అందుచేత సమస్త కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడి. చూసారా ఏముంది అక్కడ? లోపల నాటబడి. లోపల నాటబడాలంట. లోపల నాటబడ్డం ఏంటి? లోపలంటే ఎక్కడ? మీకు తెలియని మరో ప్రపంచం ఉందిగా, మానసిక ప్రపంచం, అంతరంగ ప్రపంచం. అందులో నాటబడాలి. మీ అంతరంగ ప్రపంచంలో నాటబడేదే నిజమైన దేవుని వాక్యం. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షిస్తుంది. అంటే ఆ లోపల ఎప్పుడైతే దేవుని వాక్యం నాటబడుతోందో మీ ఆత్మలకు జీవం కలుగుతోంది. జీవం ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నీరున్న చోట జీవం ఉంటుందట, నీరు లేని చోట ఏముండదట? జీవం ఉండదు. ఈ సంగతి ప్రపంచానికి తెలుసు. అందుకే నాగరికతలన్నీ ఎక్కడ వెలసిల్లాయి? నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాలలో నాగరికతలు వెలసిల్లాయి. అందుకే నైలు నదీ నాగరికత, సింధు నాగరికత. అర్థమవుతుందా? గంగా నది పరివాహక ప్రాంతాలలో కూడా నాగరికత ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాలలో కూడా ఏముంది? నాగరికత ఉంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఏముంది? నాగరికత ఉంది. నాగరికతలన్నీ నీరున్న చోటే వెలసిల్లాయి. ఎడారుల్లో నాగరికతలు వెలసిల్లవు. అర్థమవుతుందా? ప్రతి నాగరికతకు ఏదో ఒక ఆధారం నీరు ఉండాలి. అలాగే జీవం ఉండాలి అంటే, జీవవాక్యం ఉండాలి అంటే, లోపల జీవం ప్రవహించాలి అంటే లోపల నాటబడాల్సింది జీవవాక్కులు, జీవవాక్యం నాటబడాలి. అప్పుడు నీ హృదయంలో జీవం ఉంటుంది, నీ అంతరంగంలో జీవం ఉంటుంది. జీవవాక్యం నాటబడుతోంది, జీవం ఉంటుంది. జీవవాక్యం నాటబడట్లేదా? ఏముండదు? జీవం ఉండదు. ఎండిపోద్ది. ఎండిపోతే ఇంకేం ఉపయోగం లేదు కదా. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఎడారి మొక్కలు అంటారు వాటిని. ప్రయోజనం లేవు వాటి వల్ల. అవి ముళ్ళతో నిండుకుంటాయి, మనిషిని బాధిస్తాయి. ఈరోజు చాలామంది చెడు మంచి ఈ వేరియేషన్ ఎక్కడ మనకు కనబడుతుందంటే అతని హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టే. ఒక భర్త ఏమో పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, ఒక భర్త ఏమో చిత్తగొట్టి చెవులు మూసేస్తున్నాడు. ఇద్దరూ భర్తలే, ఇద్దరికీ రెండు చేతులే, ఇద్దరికీ ఒకటే శరీరం ఉంది, ఇద్దరికీ 2 కాళ్ళే ఉన్నాయి. ఈ భర్త ఏమో బాధ్యత గలవాడు, ఈ భర్త ఏమో బాధ్యత లేనోడు. బాధ్యత గల భర్త ఒకే తాళి కట్టాడు, ఒకలాంటి తాళి కట్టాడు. బాధ్యత లేని భర్త ఒకలాంటి తాళి కట్టాడు. ఇద్దరు పెళ్ళి ఒకలాగే చేసుకున్నారు. కానీ పెళ్ళి తర్వాత
బాధ్యత మిస్ చేసుకున్నాడు ఒకడు, బాధ్యత కలిగి బతుకుతున్నాడు మరొకడు. కాపురం ఇద్దరు పడగదిలో ఒకలాగే చేస్తారు, కానీ పడగదిలో నుంచి బయటకు వచ్చాక సంసారం విషయంలో మాత్రం ఒకలాగా ఉండరు. ఒకడేమో పనికి మాలినోడు, ఒకడేమో బాధ్యత కలిగినోడు. ఏంటి తేడా అంటే శరీరాల్లో ఏ తేడాలో ఉండవమ్మా. తేడా ఎక్కడ ఉంటుంది అంటే లోపల అంతరంగంలో నాటబడిన విత్తనాలను బట్టి ఉంటుంది. అంటే ఆలోచనలు అనే విత్తనాలు. వాడు ఏ ఆలోచనలతో అయితే లోపల పెంపారుతూ వచ్చాడో ఆ ఆలోచనలు క్రియారూపంగా బయటికి కనబడతాయి. ఈ భార్య ఫోటో చూసి పెళ్లి చేసుకుంది అనుకోండి, ఫోటోల్లో అతను అందంగానే ఉంటాడు, ఇతను అందంగానే ఉంటాడు. కానీ ఫోటో తర్వాత లోపలికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఈమె పెళ్లి తర్వాత లోపలికి వెళ్తుంది ప్రయాణం. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. లోపలికి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అక్కడ అసలు రూపాలు, ఒరిజినల్ రూపాలు బయటకు వస్తాయి. ఒరిజినల్ రూపాలు ఇందాక చెప్పానుగా, పచ్చిమిరపకాయ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కురికాక తెలుస్తుంది దాని పవర్ ఏంటో. క్యాప్సికం కూడా చూడడానికి కొంచెం పచ్చిమిరపకాయ జాతిలాగే ఉంటుంది, కానీ దానంత దరిద్రంగా మనకు నోరు మండదు. దరిద్రం అన్నాను కదా, దాని పచ్చిమిరపకాయ పనికిరాదు అనుకోకండి. దాని ప్రయోజనాలే. కానీ నేను మీకు ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నా. అలానే పచ్చిమిరపకాయ వాడొద్దనో తీసేయమనో పనికిరాదనో కాదు నేను చెప్పేది. ఈ ఉదాహరణకి మీకు ఎలా అర్థం అవ్వాలో ఆ భాషలో చెప్తున్నా, రైట్? సో క్యాప్సికం పచ్చిమిరపకాయ చూడడానికి ఒకలాగే ఉండొచ్చు, కానీ దాని పవర్ వేరు, దీని పవర్. అలాగే భార్య కానీ భర్త కానీ రూపాలు పైకి అందంగా ఉండొచ్చు, కానీ లోపల ఆలోచనలు చెడిపోతే మీకు వారి నుండి వచ్చే ప్రయోజనాలు శూన్యం. వారి వల్ల మీకు బాధే మిగులుతుంది, ఆవేదన మిగులుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మీ లోపల నాటబడి అన్నాడు. ఏం బడి? నాటబడి. యవనస్తురాళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా దేవుని సన్నిధికి మస్ట్ అండ్ షుడ్గా ఎందుకు రావాలి అని అంటే అది నాటబడాలి. కాబట్టి లోపల నాటబడాలి దేవుని వాక్యం. ఏమవ్వాలి? లోపల నాటబడాలి. లేకపోతే మన బతుకులు బాగుపడవు. నేనే సాక్ష్యం, మీకు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నేనే సాక్ష్యం. నా హృదయంలో దేవుని ఆలోచనలో నాటబడిన తర్వాత నా రూపం మారిపోయింది. నా హృదయంలో దేవుని ఆలోచనలో నాటబడక ముందు నా రూపం వేరేగా ఉంది. రూపం అంటే ఏ రూపం? నా అంతరంగ ప్రపంచం మారిపోయింది, లోపల ప్రపంచం మారిపోయింది. అందుకే లోపల నాటబడి అన్నాడు. అదే యాకోబు పత్రికలో మరొక అద్భుతమైన మాట ఉంది. 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో అంటే ఏలో, మీలో అంటే ఏలో, ఏలో ఏలో మీలో అంటే లోపల ప్రపంచంలో, బయట కాదు. బయట మామూలే, అందరూ మామూలుగానే ఉన్నారు. ఏ ప్రపంచంలో? లోపలి ప్రపంచంలో. మీలో లోపలి ప్రపంచంలో యుద్ధాలు, లోపలి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. లోపలి ప్రపంచంలో పోరాటాలు జరుగుతున్నాయి. ఎన్ని పోరాటాలు ఉంటాయో కదా. నీకు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చాలామందిని కొట్టేసి ఉంటావు, చాలామందిని చంపేసి ఉంటావు, చాలామందిని నరికేసి ఉంటావు, చాలామందిని పొడి చేసి ఉంటావు. కానీ జైల్లో లేకుండా బయట ఎందుకు తిరుగుతున్నావు తెలుసా? నువ్వు బయట పొడవలా, లోపల పొడి చేసావు, లోపల చంపేశావు, లోపల పళ్ళు కొరికి తినేసావు, లోపల తొక్కేసావు, కొట్టేశావు, కుమ్మేశావు, ఇరిచేసావు, నలిపేశావు, లోపల చాలామందిని చాలా చేసేసావు. కానీ బయటకు మాత్రం ఎలా తిరుగుతున్నావు? లీగల్గా తిరుగుతున్నావు. లోపలేమో ఇల్లీగల్. పనులన్నీ లోపల చేసిన పనులన్నీ ఏ పనులు అవి? ఇల్లీగల్ పనులు. బయట మాత్రం ఎలా తిరుగుతున్నావు? లీగల్గా తిరుగుతున్నావు. అది తేడా. అందుకే మీలో యుద్ధాలు, మీలో పోరాటాలు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నీ హృదయంలో వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు. అంటే లోపల వీళ్ళు చాలా వ్యభిచారాలు చేశారు, లోపల వీళ్ళు చాలామందితో జారత్వం చేశారు, లోపల వీళ్ళు చాలా తప్పుల మీద తప్పులు చేశారు. బయటికి మాత్రం ఎలా తిరుగుతున్నారు వీళ్ళు? లీగల్. అంతరంగంలో అంతా ఇల్లీగల్. అంటే మానసిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా ఉందో దాన్ని బట్టే క్రియా ప్రపంచం ఆధారపడింది. అమ్మో, కొంతైనా ఈ చట్టాలు, గన్లో పోలీసులు, తుపాకులు, సైన్యం ఉండబట్టి కానీ లేకపోతే ఈ ప్రపంచంలో ఉగ్రవాదులు కొందరున్నారని ఎవడండి బాబు అన్నదే. చాలామంది ఉగ్రవాదులు బయటకు వచ్చేసేవారు, చాలామంది శాడిస్టులు బయటకు వచ్చేసేవారు, చాలామంది క్రూరులు, సజ్జన ద్వేషులు బయటకు వచ్చి ఎప్పటికే ప్రపంచాన్ని నాశనం చేసేసేవారు. అంతుంది లోపల మనకు తెలియని మరో భయంకర ప్రపంచం, అదే మానసిక ప్రపంచం. అర్థమైందా? అందుకే అన్నాడు మీలో యుద్ధాలు,
నిజం చెప్పండి, చాలామందిని కొట్టేశారు కదా మీరు. పైకి కాదు, ఎక్కడ? లోపల. కొట్టారు కొట్టలేదా? అయ్యో, చిత్తకు కొట్టేశారు లోపల. చాలామందిని చంపేశారు లోపల. చంపారు చంపలేదా? కొంతమందిని అయితే ఎన్ని వందల సార్లు చంపుంటారో. ప్రతిరోజు చంపుతుంటారు కొంతమందిని. నీకు చావు ఎప్పుడు వస్తుందోరా అందంట ఎవరో ఒక ఆవిడ. అంటే ఎదురు చూస్తుంది దేనికోసం? నీ చావు కోసం ఎదురు చూస్తుంది ఆవిడ. మాట మాత్రం అంటుంది, నీ కాడు ఎలాగా అందంట. అంటే ఆ కాడు అంటే ఏంటి? అది శవం మీద వేసేది కాడి, కట్టే. నీ కట్టి కాలిపోవాలని దాని అర్థం. ఇంకా నువ్వు తొందరగా కాలిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుందని. అలా రోజుకు 100 సార్లు అందనుకోండి, 100 సార్లు ఆయన కాల్చేస్తుంది రోజును. ఆడు బయట తిరుగుతున్నాడు కానీ ఈ మాత్రం రోజు 100 సార్లు ఆడికి దహన సంస్కారాలు చేసేస్తుంది. నేను లారీ గుద్దేయ అంటది. ఆ లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈవిడే పెద్ద లారీ, రోజు గుద్దేస్తుంది. సో ఇలాగా మనుషుల్లో లోపల ప్రపంచంలో ఎన్ని చేస్తారో కదా, అప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఏముండదు? మనశ్శాంతి ఉండదు. ఒక మాట చెప్పనా, నీకు ఎవరైనా శత్రువు ఉన్నారనుకో, ఆ శత్రువును చంపాలి లేదా నాశనం చేయాలి, వాడిని ఏదో చేసేయాలనే ఆలోచన నీకు వస్తుంది అనుకో. ప్రతిరోజు ఆలోచనతోనే నిద్రపోయి ఆలోచనతోనే నిద్రలేస్తున్నాం అనుకో. ఇంతకీ నిజంగా పగ తీర్చుకుంటున్నది ఎవరో తెలుసా? అవతల వ్యక్తి, నువ్వు కాదు. పగ పేరుతో లోపల క్రిమిలా నేను తినేస్తున్నాడు. వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. వాడి మీద పగబెట్టుకున్న లేదా ఆమె మీద పగబెట్టుకున్న నువ్వు లోపల ఒక వైరస్ వచ్చేసి అది లోపల ఒక క్యాన్సర్ క్రిమిలాగా, ఒక కొరుకు పుండులాగా నిన్ను అలా తినేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కుళ్ళుతో అసూయతో లోపల మంట పెట్టుకుని కాలి 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 నువ్వు చచ్చిపోతావు తప్ప వాడు హ్యాపీగానే ఉంటాడు. నీకే గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేస్తాయి, నీకే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వచ్చేస్తాయి, నీకే నిద్ర పట్టక రకరకాల వ్యాధులు వచ్చి చచ్చిపోతావు. అందుకే శత్రువును ప్రేమించరా నాయనా, పగ తీర్చుకోవటం నీ పని కాదురా, పగ తీర్చుకోవటం సృష్టికర్త పని, భగవంతుడు పని రా, అది దేవుడికి వదిలేసి నీ పన్ను చేసుకోరా అని చెప్పాడు. అందుకే చెప్పాడా? పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని, అది నీ పని కాదు. అది వాడు ఫలితాన్ని అనుభవిస్తాడు, అలా వదిలే, నీ పన్ను చేసుకో. మనిషి ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కదా, అది జరగాలి. అది జరగాలి. ఏ విత్తనాన్ని విత్తుకున్నాడో ఆ పంట కోసి తెచ్చుకుంటాడు. అతని ఫలితం ఏదైతే ఉందో అతను అనుభవిస్తాడు. అతను నువ్వు అనవసరంగా కోపం పెంచేసుకుని, నువ్వు అనవసరంగా కక్ష పెంచేసుకుని పళ్ళు అని కొరుకుతూ ఉంటే నీ పళ్ళే రాలిపోతాయి, నీ పళ్ళు ఎరిగిపోతాయి. అంతే కదా. అంత అలా పళ్ళు కొరకు ఇంకా అలా వదిలే. శత్రువును చంపాలన్న ఆలోచన వద్దు. శత్రువును చంపమని చెప్పలా, శత్రువును మరిచిపోవడం కూడా చంపేయడమే. శత్రువును మరిచిపోవడం కూడా ఏంటది? చంపేయడమే. చంపేశాం, మర్చిపోయామంటే చంపేశాం. అప్పుడు నువ్వు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు. అర్థమైందా? అందుకే కోపం వస్తుంది, సహజం, అందరికీ వస్తుంది. నాకు కూడా వస్తుంది కోపం. చిత్తక్కుటేలన్నంత కోపం వస్తుంది ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తుంటే. ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోకపోతే కుట్టేస్తానేమో కూడా. ఎప్పుడైనా నేను ఎవరైనా కుట్టేస్తే మీరు కంగారు పడకండి. ఇదేంటండి నేను అన్నయ్య ఎలా కొట్టేసాడంటే, కొట్టొచ్చేమో తప్ప, ఏమో నేనేం గొప్పనేం కదా, పరలోకం నుంచి రాలా. మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అన్నాడు పౌలు భక్తుడు కదా. సో కొట్టేయాలన్నంత కోపం వస్తుంది ఒక్కోసారి, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, కొడితే పగిలిపోవాలి గోప అనిపిస్తుంది. కానీ ఆ కొట్టాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత కొంత టైం దేనికి ఇవ్వాలి? లోపల బాగా నాటబడిన వాక్యానికి ఇవ్వాలి. లోపల బాగా నాటబడిన వాక్యం ఉంటుంది చూశారు, ఆ వాక్యానికి టైం ఇస్తూ ఉంటే ఆ వాక్యం సెట్ చేద్ది నిన్ను. అరే ఆగు, ఒక నిమిషం, ఇలా వినరా అని మా అమ్మ పిలిచినట్టు, మా నాన్న పిలిచినట్టు, మా అమ్మమ్మ తాతయ్య నా స్నేహితులు బంధువులు అందరూ పిలిచినట్టుగా పిలిచి, అరే వెళ్ళరా, ఏంది ఆలోచిస్తున్నావు? కొట్టాలనిపిస్తుందండి, చంపేయాలనిపిస్తుంది, పేక పిసికేయాలనిపిస్తుందండి. మంచిదే. పిసికేసిన తర్వాత ఏంటి? నరికేసిన తర్వాత ఏంటి? కొట్టేసిన తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్ ఏముందండి? ఇంకా ఏదోటి అవుద్దండి, ఇంక జైలుకి వెళ్ళిపోతానండి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఏం చేస్తావు? చెప్పకూడదు తింటానండి. నెక్స్ట్ ఏంటి? ఏముందండి, పొద్దునే లేవడం, పేపర్ చదవడం, జైల్లో పడుకోవటం, మళ్ళీ చెప్పకూడదు ఎప్పుడు పెడతారా అని చూడడం,
చెప్పుకుడు తినేయడం, మళ్ళీ పేపర్ చదవడం, జైల్లో బతుకోవటం. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. నీ జీవితం ఎంత? మహా అయితే 50, 60 లేదా 70. అందులో 14 ఏళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాసి ఇచ్చేస్తావా? లేదండి. అయితే వెనక్కి వచ్చే అంటాడు లోపలున్న దేవుడు. దేవుని వాక్యం. వాక్యం లేదు అంటే సెకండ్ ఆప్షను లేదు. సలహా ఇచ్చేవాళ్ళు లేరు. నేను తీసుకున్న నిర్ణయానికి ఒకటే దారి. నరుకుతా అంటే నరికేస్తా, చంపేస్తా అంటే చంపేస్తా, పొడి చేస్తా అంటే పొడి చేస్తా, దూకేస్తా అంటే దూకేస్తా, ఏం చేయాలంటే అది చేసేస్తా. చాలామందికి మీలో కూడా చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. కానీ చావలా మీరు. వస్తుందా రాదా? అప్పుడప్పుడు వస్తుందమ్మా. ఎందుకు రాదు? మీకు ముందే వస్తుంది. ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలండి. కొంతమంది చీర వేసుకుని ఇప్పేసిన వాళ్ళు ఉన్నారంట. ఫ్యాన్కి వేసేసారంట చీర, ముడు కూడా కడిసారంట. పేట ఎక్కాక ఆలోచించారట. అప్పుడు వచ్చిందనమాట ప్రేరణ. లోపల నుంచి వాక్యం ఎప్పుడు వచ్చింది? పేట ఎక్కి పీక్ ముడేసుకుని ఇలా పెట్టుకొని దూకనా వద్దా, పీట తన్ననా వద్దా అనుకుంటున్నప్పుడు వచ్చిందంట థాట్. అప్పుడు ఆగి వద్దులే ఇంకోటి ఏదైనా చూద్దాం అనుకున్నారనమాట. అలా పీటలు ఎక్కిన వాళ్ళు పురుగు మందుల డబ్బాలు పట్టుకుని అలా నటింట్లో అటు తిరిగి ఇటు తిరిగి తాగుదామా వద్దా అనుకున్నోళ్ళు రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి కాసేపు అలా గస్తీ కాసి తలకాయ పెడదామా వద్దా అనుకున్నోళ్ళు కాలువల దగ్గరికి వెళ్ళి దూకుదామా వద్దా అనుకున్నోళ్ళు చాలామంది ఉండుంటారు. లేదా నిద్ర మాత్రలు పట్టుకు మింగిదామా వద్దా అనుకున్నోళ్ళు కూడా ఉండుంటారు. బట్ వాళ్ళందరికీ సెకండ్ ఆప్షన్ వస్తుంది, సెకండ్ థాట్ వస్తుంది. అది వచ్చేంత వరకు కొంత వెయిట్ చేశారనుకో బతుకుతారు. కొంతమందికి సెకండ్ థాట్ తీసుకునే అవకాశమే ఉండదు. లోపలేమో నాటబడలా, లోపలేమో స్పిరిచువల్ గ్రోత్ లేదు, లోపల ఏ విధమైన మంచి ఆలోచనలు చేసుకోలేదు. అందుకని వాళ్ళు ఏమైపోతారంటే తాము తీసుకున్న నిర్ణయమే సరైనది అనుకుని చచ్చిపోతారు. ఇక్కడే ఒక సాక్ష్యం ఉంది. ఇక్కడే ఒక సాక్ష్యం, పేరు చెప్పను కానీ ఇక్కడే సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటి చెప్పనా? ఒక కుర్రాడు మొన్న ఈ మధ్య ఆత్మహత్యకి ట్రై చేశాడు. మన దగ్గరికి రాకముందు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మన దగ్గరికి వస్తారు. ఇక్కడే ఉన్నారు, పరిచయం కూడా చేస్తారు ఇక్కడ. వాళ్ళ అక్క, వాళ్ళ బావ అందరు ఇక్కడే ఉన్నారు. ఆత్మహత్యకి ట్రై చేశాడు. మొత్తం మీద గడ్డి మందు ఏదో ఉంటుంది కదా, గట్టికి తాగాడు. తాగితే హాస్పిటల్లో పడ్డాడు. ఇక్కడికి వచ్చారు వాళ్ళు. పాపం ఆవిడ ఏడుస్తూ వచ్చింది, వాళ్ళ బావ కూడా ఏడుస్తూ వచ్చాడు. ప్రార్థన చేయమన్నారు. సరే ప్రార్థన చేద్దాం, మీరేం కంగారు పడకండి, సంఘంలో ప్రార్థన చేసాం. నేను కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి వాళ్ళ బావ మెసేజ్లు పెట్టేసి మీరు ఏదో రకంగా ప్రార్థన చేయాలన్నాడు. సరే ప్రార్థన చేసాం, అంతా బాగుంది. దేవుడి దయ వల్ల అబ్బాయి బతికి బయటకు వచ్చాడు. అంత చచ్చిపోవాలి అసలు. అబ్బాయి బతికి బయటకు వచ్చాడు. నువ్వు నా దగ్గర తీసుకొచ్చారు, కాసేపు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి బుద్ధి జ్ఞానం లేదా అని అన్నీ చెప్పేసిన తర్వాత ఇక మీద నువ్వు దేవుని వాక్యానికి వస్తూ ఉండంటే ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నాడు. ప్రతి వారం మానకుండా వస్తున్నాడు. మొన్న ఈ మధ్య బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. మొత్తం మీద వాక్యంలో ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ వారమే జాబ్ వచ్చింది. మళ్ళీ నాకు వాళ్ళ బావ ఫోన్ చేశాడు, ఏమండి జాబ్ వచ్చేసిందండి, వెళ్ళిపోతున్నాడండి, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి జాబ్కి పంపించేసాం. ఇప్పుడు ఎక్కడో జాబ్లో ఉన్నాడు. ఈ వారమే రాలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? చావు తర్వాత ఇంకా గొప్ప జీవితం ఉంది. ఎక్కడా? ఇక్కడే. కానీ ఇది అర్థం కాక అతను ఏం చేసేసాడు? తొందరపాటు నిర్ణయం తాగేశాడు. ఆ రోజు చచ్చిపోయింటే ఏంటి పరిస్థితి? ఈరోజు జాబ్కి ఎవడు వెళ్తాడు? ఇంకొకటి ఎవడో వెళ్ళేవాడు. ఆ జాబ్ అయితే ఎవడో ఇచ్చేయడం కామనే కదా, ఎవడో ఇచ్చేస్తారు కదా ఇతను లేకపోయినా. ఇంకోటి ఎవడికో జాబ్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు ఆ జాబ్కి అతను వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? బ్రతికాడు కనుక. అందుకే నేను అందరికీ చెప్తున్నా, లోపల ప్రపంచంలో చాలా జరుగుతాయి, తొందరపడకండి. లోపల ప్రపంచంలో చెత్త పేరుకుపోయినప్పుడు మీ పరిస్థితి కూడా చెత్తగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. లోపల ప్రపంచాన్ని దేవుని ఆలోచనలతో నింపండి. అర్థమైందా? లోపలి ప్రపంచాన్ని ఏం చేయండి? మంచి దేవుని ఆలోచనలతో నింపండి, బాగుపడతారు. సరైన సమయంలో మీకు ఉపయోగపడుతుంది. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఆకాశం నుండి వర్షం కురిసి 55 చూడండి ఒకసారి, అది వ్యర్థంగా వెళ్ళిపోదట. యెషయా గ్రంథం 55 9 8 నుంచి చదువుదాం.
యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. ఏంటవి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నెక్స్ట్, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే నా ప్రపంచం వేరుగా ఉంది, మీ ప్రపంచం వేరుగా ఉంది. రైటా రాంగా? రైట్. అంటే మీ ప్రపంచంలోనికి ఆయన ప్రపంచం రావాలి. మీ ప్రపంచంలోనికి ఆయన ప్రపంచం వచ్చినప్పుడు మీ ప్రపంచం మారిపోద్ది. అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు, దేవుని వాక్కు. నెక్స్ట్, ఆకాశాలు భూమికి ఎత్తుగా ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే సూపర్ కదా, సూపర్ కదా. మీ తలంపులని, మీ ప్రపంచం గురించి మాట్లాడుతుంది బైబిల్. ఎప్పుడు కూడా మీ లోపల ప్రపంచం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అందుకే బైబిల్ని ఆత్మ సంబంధమైన పుస్తకం అంటారు. బైబిల్ శరీర సంబంధమైన పుస్తకం కాదు. కొంతమంది శరీర సంబంధంగా అర్థం చేసుకున్నవారు మోసపోతున్నారు, వక్రీకరిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కానీ శరీర సంబంధంగా దేవుడిని కూడా ఒక శరీర సంబంధిలా అర్థం చేసుకుంటారు. దేవుడు ఏమైనా తింటాడా? తెండన్నాడండి మీ దేవుడు అంటే. తెండంటే తినడానిక? ఇశ్రాయేలుని తెమ్మన్నాడంట, ప్రథమ ఫలములు అన్నాడంట, కోతకాలపు పండగ అన్నాడంట, ఇంకోటి ఏదో అన్నాడంట, గొర్రెలు అన్నాడట, బలులు అన్నాడట, పశువులు అన్నాడట, బలులు అన్నాడట. ఈ బలులన్నీ తెచ్చి ఎవరికి పెట్టారు? దేవుడు పెట్టారా? దేవుడు తిన్నాడట? ఏమైనా తింటాడు? అసలు ఆయన తింటాడా? ఆయన తినడానికి ఆయనకు నోరుందా? మనకులాగా ఆకలి ఉందా? బుద్ధిహీనులు కాకపోతే. ఆయన మనిషి రూపంలో అర్థం చేసుకుంటే దేవుడు ఏమర్థం అవుతాడు మనకి? దేవుడు మనలాంటి మానవుడు కాడు. అందుకే మీ తలంపులు, రే నాయనా, మీకు నాకు చాలా తేడా. ఎంత తేడట? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని 10వ వచనంలో ఎంత మంచి మాట చెప్పాడు చూశారు. మీ లోపల ప్రపంచాన్ని ఏ రీతిగా దేవుడు మార్చబోతున్నాడో ఇక్కడ వ్రాయించాడు. మీ లోపల ప్రపంచం, ప్రియులారా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మీ లోపల ప్రపంచాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడో ఇక్కడ వ్రాయించాడు, ఈ వచనంలో వ్రాయించాడు. సరిగా చదవండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక. అవును కదా, వచ్చి అలాగే వెళ్ళిపోతే మనకేంటి ప్రయోజనం? అవునా? వర్షం, మంచు ఆకాశం నుండి వస్తున్నాయంట. వస్తున్నాయా? ఈరోజు పొద్దున కూడా వర్షం కురిసింది కదా. కురిసిందా? తగ్గింది కాబట్టి మీరు అందరూ వచ్చారు. తగ్గకపోతే వస్తారా మీరు అందరూ? నిజం చెప్పండి. వర్షం తగ్గపోయినా వస్తానన్న వాళ్ళు చేయొద్దండి, అబద్ధం ఆడకుండా. అబద్ధములు ఆడువారు ధన్యులు. ధన్యులే రారు చాలామంది. గట్టి కొడేస్తుంది అనుకోండి, ఎందుకులేండి మిరపకాయ బజ్జీలు వండుకొని మంచమే పడుకొని, కరెంట్ ఉంటే లైవ్ పెట్టేసుకుందాం, కరెంట్ లేకపోతే వాళ్ళు ఎలాగూ లైవ్ ఇస్తారుగా, సాయంత్రం చూసేద్దామండి. ఏం చేద్దాం? వాయిదా వేసేద్దాం. నాకు అంటే ప్రస్తుతానికి టెక్నాలజీ లేదు, కానీ భవిష్యత్తులో ఏమైనా డ్రోన్లో వచ్చి ఈ రొట్టె ద్రాక్షారసం పట్టుకెళ్ళి ఆప్షన్స్ ఇస్తే కనుక మనం ఓ డ్రోన్ ఆపరేట్ చేసేసుకుంటాం కదా. అని ఏమో ఫ్యూచర్లో చెప్పలేము, ఎవరికాడికి పర్సనల్ డ్రోన్లు ఉంటాయేమో, అవి మోసుకెళ్ళిపోతాయేమో ఏమైనా కావాలంటే. అప్పుడు ఈ మనుషులు రోబోలు తిరుగుతాయేమో. మరి నాకేమో డౌట్ వస్తుంది 2100 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అని. అప్పుడు మనం ఉండాలంటే కంగారు పడకండి. ఎవరి డ్రోన్ ఆడికి వచ్చింది అనుకోండి, శుభ్రంగా దాని మీద పెట్టేస్తే పట్టుకెళ్ళిపోద్ది అనమాట, అక్కడికి వెళ్ళిపోద్ది ఇంటికి. అంటే ఎవరు రొట్టె ద్రాక్షారసం కూడా వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయొచ్చు? తాగేయచ్చు. ఇంక అన్నీ ఆన్లైన్ ఆరాధనలు అయిపోతాయి, గొడవ ఉండదు, ఎవరు ఎక్కడికి రావక్కర్లే కదా. రైట్. సో వర్షము, హిమము ఆకాశము నుండి వస్తున్నాయి, వచ్చి అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతే, అలాగే వెళ్ళిపోతే మీకు ఏమైనా ఉంటుందా ప్రయోజనం? మరి వచ్చి ఏదో చేసి వెళ్తేనే కదా ప్రయోజనం. మళ్ళీ వెళ్తాయి, అవి వెళ్ళకుండా ఉంటాయి అనుకుంటున్నారా? వచ్చిన వర్షం తిరిగి వెళ్తా సైకిల్ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, ఇంటికి వెళ్ళక చదవండి. మళ్ళీ అలాగే వెళ్ళిపోతాడు. అది సైకిల్. అది అలా ఆ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మరలా అంటే వ్యర్థంగా వెళ్ళిపోకుండా భూమిని తడిపి అది చేసే పని చేసి వెళ్తుందంట, చేసే పని పూర్తి చేసి వెళ్తుందంట, వ్యర్థంగా వెళ్ళదంట వెనక్కి. విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారమును కలుగుటకై ఆ భూమిని చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో. బా, నెక్స్ట్ వర్డ్ ఎక్స్ట్రాడినరీ వర్డ్. అలాగే, సేమ్ డిటో లైక్ దట్. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. చూసారు? అంటే దేవుని వాక్యం నీ హృదయం లోపలికి వెళితే, నిజంగా నువ్వు తీసుకుంటే, నిజంగా నువ్వు అంగీకరిస్తే, నిజంగా హృదయంలో అది నాటబడితే, లోపలేమై నాటబడితే వ్యర్థంగా పోదు, పని చెయ్యకుండా మానదు, ఏదో ఒక పని చేసే వెళ్తుంది. నువ్వు అంగీకరించడమే తర్వాయి. నీ లోపల నాటబడ్డానికి నువ్వు అవకాశం ఇవ్వడమే తర్వాయి. దేవుని వాక్యానికి హృదయపూర్వకంగా మనసు ఇవ్వు, కేంద్రీకరించు, హృదయాన్ని ఇవ్వు. ఇస్తే తప్పకుండా అది లోపల పని చేస్తుంది, పని చేయకుండా పోదు. దేవుని వాక్యమే చెప్తుంది, అరే నాయన నువ్వు అవకాశం ఇవ్వాలి, కానీ నేను వ్యర్థంగా అది నా దగ్గరికి మళ్ళీ తిరిగి రాదు, ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. వ్యర్థముగా మరలక ఖచ్చితంగా పనిచేస్తుంది నీలో దేవుని వాక్యం. కొంతమంది ఎవరు ఇస్తారా? ఎవరు చోటు ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు, శ్రద్ధగా వినరు, చెవులు పనిచేస్తుంటాయి కానీ లోపలికి దూరదు వాక్యం, ఎళ్ళదు వాక్యం, చెవులు అలా ఉంటాయి అంతే. సో కాబట్టి ఎంత చక్కటి విషయం దేవుని గ్రంథం తెలియజేస్తుందో మీరు ఆలోచన చేయండి. మీ లోపలి ప్రపంచం, మీలో యుద్ధములు, పోరాటములు, ఈ లోపల ప్రపంచం ఎందుకు పాడైపోతుంది అంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వల్ల. మీరు దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం ప్రారంభిస్తే లోపలి ప్రపంచం మారిపోతుంది. లోపలి ప్రపంచం మారిపోతే మీరు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో కదా, మీరు ఎంత దీవెనకరంగా ఉంటారో కదా కదా మీకు తెలియకుండానే మీ లైఫ్ ఒక అద్భుతమైన మార్గంలోనికి వెళ్ళిపోద్ది. నిజం, అంత శక్తి ఉంది దేవుని మాటకి. అంత ఆయన మాటకున్న పవర్ అలాంటిది. చాలా పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, చాలా పవర్ఫుల్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అది మృతి పొందేది కాదు. దేవుని వాక్యము జీవము లేనిది కాదు. దేవుని వాక్యము సజీవమైనది. సజీవమైనది అంటే ఎప్పుడూ నిలిచి ఉండేది, ఎల్లప్పుడూ జీవము కలిగినది, ఎల్లప్పుడూ నీకు బలాన్ని ఇచ్చేది. అందుకే దేవుని వాక్యము సజీవమై, రెండో క్వాలిఫికేషన్ ఏంటట? బలం ఉంది దేవుని వాక్యంలో. మాటకి బలం ఉందా? మాటకి శక్తి ఉందా? ఉంది. మాటకి శక్తి ఉంది. అధికారము గల మాటకే ఉంది, శక్తి ఉంది. నువ్వు నేను చెప్తే ఎవడో కదలడు, కానీ అధికారి చెప్తే మాత్రం కదులుతాడు. మరి అధికారి చెప్తే కదులుతున్నాడంటే, ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో ఎవడ పడతాడు ఎటు పడతాడు వెళ్ళిపోతుంటాడు. నాలాంటి కారు దిగి హే బండల్ది, హే ఈ కారు ఇటుది, హే నువ్వు అలా ఉండు అన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? నాలాంటి దిగితే పోయి కూసేవయ్యా నీ పన్ను చూసుకో అంటావు. అదే సెపరేట్ డ్రెస్ వేసుకొని చేతిలో సరైంది పట్టుకొని దిగి ఆ సెపరేట్ అధికారంతో ఉన్న వ్యక్తి వచ్చి, పోలీస్ వచ్చి, ఎరా నీ రోడ్డు ఏమన్నా నీ బాబు గారి జాగిరి అనుకున్నావురా, మీ తాతగారు అడ్డా అనుకున్నావా, తీబండిది అన్నాడు అనుకో, ఏమంటావు? అలాగే సార్ మీరు ఎన్నన్నా పర్లేదు సార్, మమ్మల్ని అది మాత్రం వాడకండి సార్, వీపు విమానం మొత్తం ఎక్కిపోద్ది సార్, అసలే వెన్నుపూస వీక్గా ఉంది సార్, మీరు కొట్టినే పడాలి సార్, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీ మాటకేముంది? పవర్ ఉంది. తీసేయమన్న వెంటనే ఏం చేస్తావు? తీసేస్తావు. అదే నీ బోటోడు నా బోటోడు చెప్తే పక్క బొమ్మ అంటావు. అది మాటకున్న పవరు. ఆ మాటకున్న పవరు అధికారాన్ని బట్టి ఏమైపోతుంది? మారిపోతుంది. ఇప్పుడు ఈ పోలీస్ ఆయన దగ్గర నుంచి ఎస్పీకి వెళ్ళేసరికి, ఎస్పీ నుంచి ఐజీకి వెళ్ళేసరికి, అక్కడ నుంచి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడి నుంచి ఆకాశాలు దాటుకుంటూ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి మాటకున్న అధికారం ఎంత గొప్పదో నీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? ఆకాశము చలించిపోయిందంట,
భూమి చలించిపోయింది, సముద్రాలు గతి తప్పుతున్నాయి. మాట వలన సృష్టింపబడిన ప్రతిదీ ఆయన మాటకు లోబడుతోంది. అలాంటి అధికారము కలిగినటువంటి మాట జీవము గల దేవుని మాట. జీవము గల దేవుని మాట. ఆ మాటలో ఏముందట? బలం ఉందా? మాటలో బలం ఎందుకు లేదు? ఉంది, ఉంది. అధికారము కలిగిన దేవుని మాటకి ఆటోమేటిక్గా బలం ఉంది. అందుకే అది సజీవమైనదై బలము గలదై 2 అంచులు గల షార్ప్గా ఉండే అలాంటి నైఫ్ నీ దగ్గర ఉన్న ఆ నైఫ్ కంటే కూడా వాడిగా ఉన్నది దేవుని వాక్యం. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ షార్ప్గా వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రపంచంలో ఎవ్వడూ టచ్ చేయలేనివి టచ్ చేస్తుందంట దేవుని వాక్యం. కవికాంచని చోటు రవికాంచును అన్నాడు ఒక ఆయన. అంటే రవికాంచని చోటు కవికాంచును, రవికాంచని చోటు కవికాంచును. అంటే రవి అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడికి కనబడనిది కూడా, అంటే సూర్యుని వెలుగు కనబడని చోట్లు కూడా కవికి కనబడతాయనేది ఆ భావుకథతో రాసినటువంటి భావంతో ఉన్న మాట. రవికాంచని చోటు కవికాంచని చోటు కూడా దేవుని వాక్యం కాంచును. అర్థమైందా? దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ప్రాణము ఆత్మ అన్నాడు. అక్కడే మనం డౌన్ అయిపోవాలి. ఎందుకంటే ప్రాణం ఎట్టుంటుందో ఎవడికి తెలియదు, అది ఎలా పోద్దో ఎవడికి తెలియదు, ఆత్మ ఎలా ఉంటుందో ఇంతవరకు ఈ ప్రపంచం చూడలేదు. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, కానీ దాన్ని ప్రాణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నాలో ప్రాణం ఉంది, నమ్ముతున్నారా? నమ్మాలి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, నీలో కూడా ప్రాణం ఉంది, నమ్ముతున్నావా? నమ్మకపోతే ఆ జేబు మీద చేసుకోలేగా. లబ్ డబ్ అంటుందంటే ఏముంది? అమ్మయ్యా బతికి ఉన్నాడని ఎప్పుడు అంటాం మనం? కొడితే లేవట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? నేరుగా చెవి పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాం? గుండె దగ్గర పెడతాం. ఏముంది? ప్రాణం ఉంది. ఇంకా కావాలంటే వేలు పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాం? ముక్కు దగ్గర పెడతాం. అమ్మయ్యా ఏముంది? ప్రాణం అయితే ఉంది. స్పృహలో లేడు కానీ ప్రాణం అయితే ఉంది. ముక్కు దగ్గర పెట్టని తెలిసింది. ఆ ప్రాణం ఉందని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆత్మ ఉందని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, కానీ కళ్ళతో ఎప్పుడు చూడలేదు, చూడబోము, చూడజాలము కదా. ఆ ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు అక్కడ చివరికి ఇంకా హృదయము యొక్క తలంపులను కూడా ఆలోచనలను కూడా శోధిస్తోంది. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని? మన హృదయ లోపల ప్రపంచం దేంతో నిర్మాణం అయింది? దేంతో? ఆలోచనలతో. అక్కడి నుంచే కదా స్టార్ట్ చేసాం, మళ్ళీ అక్కడికి వస్తున్నాం. మన లోపల ప్రపంచం దేంతో నిర్మాణం అయింది? ఆలోచనలతో నిర్మాణం అయింది. ఆలోచన లేకుండా నీ ప్రపంచమే లేదు అసలు, ఆలోచన లేకపోతే. అందుకే కొంతమంది నూతుల కప్పలు, కొంతమంది సముద్రంలో కప్పలు అంటాను నేను. కొంతమంది ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి కాబట్టి వాళ్ళు అదే ప్రపంచం అనుకుంటారు. కొంతమందిని చూస్తే నవ్వు వస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే కూడా నవ్వు వస్తుంది. నేను ఒక్క మాట చెప్పానో లేదో 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి అంటాడు ఒక ఆయన. నాయన 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు నాయన, నువ్వు నూతులో కప్పవి, నువ్వు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను ఒక్క మాట చెప్పానో లేదో భారతదేశం గడగడగడ వణికేసింది అంటాడు. రే నాయన, భారతదేశం అంటే మీ వాడ మీ ఊరు కాదురా నాయన, భారతదేశం అంటే చాలా పెద్దదిరా నాయన అది. నేను గ్లోబల్కే పెద్ద స్టార్ని అంటాడు. నువ్వు గ్లోబల్కా? గ్లోబులో నువ్వు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. ఈ గ్లోబులో గ్లోబు దాకేందుకు నీ పక్కిదిలోనే నువ్వు తెలియనివాడు ఎవడో ఉంటాడు. ఎవడో ఏటి మీద ఎంకన్నా నీ పక్కిదిలోనే ఉంటాడు, నువ్వు తెలియదాడికి. నువ్వేమనుకుంటావు? అవే ఈ గ్లోబుకే నేను పెద్ద స్టార్ని, ఈ గ్లోబులో నేను పెద్ద క్రికెటర్ని. క్రికెటర్లు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు, ఈ ప్యాంట్లు నింపు తిరిగేవాళ్ళకి తప్ప. నిజమా కాదు చెప్పండి?
వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. ఎవరు బాబు నువ్వు అంటారు వస్తే, నేను తెలియదు నీకు, నేను ఏమనుకున్నాను, నేను పెద్ద సెలబ్రిటీని, నేను ఇండియా తరపున ఆడతానంటే ఏమాట ఆడతావు బాబు నువ్వు అని శుభ్రం పొందుపుల్లో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు చేయం పట్టుకుని ఆయన. నువ్వు ఎవడో తెలియదు ఆయనకి. అందుకే నూతుల కప్పల్లాగా ఆలోచించకండి. ప్రపంచం చాలా పెద్దది, ప్రపంచం చాలా పెద్దది. మనకు తెలిసిందే ప్రపంచం అనుకోకూడదు. ఊరు మారితే, వాడ దాటితే, గట్టు దాటి ముందుకెళితే, సరిహద్దు దాటి ముందుకు కదిలితే నువ్వు చాలా చిన్నోడు అయిపోతావు. భూమిని దాటిన తర్వాత నువ్వు నలుసైపోతావు, నలుసుల్లో నలుసైపోతావు. నువ్వెవరో కూడా ఎవరికి తెలియదు. అది మన ఉనికి. అర్థమైందా? అంత చిన్నోళ్ళం మనం, అంత చిన్నోళ్ళం మనం. మనం ఏదో మన ప్రపంచంలో మనం ఊహల్లో బతికేసి ఇంకా చూసుకో నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటాం. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, యూట్యూబ్ని షేక్ చేస్తుందంట. ఆ వీడియో ఏంటది? మరి నాది అవ్వలేదు ఎందుకో మరి షేకు. యూట్యూబ్ని ఏం చేస్తుందట? షేకే. అసలు ఆ ఛానల్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అది నీ వరకు అంతవరకు వెళ్ళావు. అది చూసుకొని ఇదే ప్రపంచం అనుకుంటున్నావు నూతులో కప్ప. ఇంకా అది దాటి ముందుకెళ్తే ఇంకెంత ఉందో అది నీకు అర్థం కావాలి. యూట్యూబ్లో టాప్ మిలియన్స్ వ్యూస్ ఉన్న వ్యక్తులు కూడా మనకు తెలుసు చాలామంది. అవునా? మరి మనకు తెలియదు. బోడు మంది ఉన్నారు ఇంకా. ప్రపంచం అంటే చిన్నదనుకున్నారా? దేశాలు దాటే కొలది, ఖండాలు దాటే కొలది అబ్బో పెరుగుతూనే ఉంటుంది. అది పెరుగుతూనే తరగదు. అది కొత్త వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఎలా పెరుగుతూ ఉంటారు, మళ్ళీ ఇంకో కొత్త వాడు పుట్టుకొస్తాడు. ఇది ఎండ్లెస్ ఇంకా అది అలా పెరుగుతూనే ఉంటుంది కదా. అంత పెద్దది, అంత పెద్ద ప్రపంచం ఉంది మన చుట్టూతా. ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎంత పెద్ద ప్రపంచం ఉందో కదా. ఈ ప్రపంచంలో నువ్వు నేను ఎంత చెప్పండి ఇప్పుడు? చెప్పండి ఎంత? నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అప్పుడప్పుడు ఇంట్లో వెంటిలేటర్లో నుంచి ఎండ కిరణాలు ఇంట్లో పడుతుంటాయి. సూర్యకిరణాలు మన వెంటిలేటర్లో నుంచి మన గదిలోకి వస్తుంటాయి. చూడడానికి ఏవో లైట్, ట్యూబ్ లైట్లాగా కనబడతాయి మనకి. అవి ఇలా తెల్లటి గీతల్లాగా కనబడతాయి. నేరుగా సూర్యకిరణాలు వెంటిలేటర్లోంచి లోపలికి వస్తాయి. నిశితంగా గమనిస్తే ఆ కిరణాల్లో చిన్ని ధూళి కణాలు అటు ఇటుగా ప్రయాణిస్తున్నట్టు మనకు కనబడతాయి. మనం కంటికి కనబడుతున్నాయి కదా అని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక్కటి కూడా మన చేతికి దొరికినట్టు ఉండదు, కానీ దొరుకుతాయి. అంటుకున్నట్టు తెలియదు కానీ అంటుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఇలా అన్నీ తీసిన తర్వాత ఉన్నాయా లేవా అంటే ఉండవు, కానీ ఉంటాయి. చూడాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఏ మైక్రోస్కోప్ పెట్టుకొని చూడాలి కదా. కంటికి కనబడుతున్నవే నీ చేతికి చిక్కనంత ధూళి కణాలు పైకి కిందకి ప్రసరిస్తున్నట్టుగానే ఈ ప్రపంచంలో నీ బతుకు నా బతుకు ఎలగబెడుతున్నాం ఆ వెలుగులో. వాటికంటే కూడా ఈ ప్రపంచంలో మనం అతి చిన్న ధూళి కణాల లాంటి వాళ్ళం. దేవుడు మన మీద దృష్టి నిలపడం అంటే అసలు ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా అసలు మా బతుకే పాటిదనాలు మనం అంతే. అయ్యా దావీదు అనేసాడు ఆల్రెడీ, నా జీవం ఏ పాటిది, నా బతుకే పాటిది. ఆ ఎండ వెలుగులో కనబడే ధూళి కణం కంటే చిన్నోడినయ్యా నీ ముందు. ఈ ప్రపంచంతో పోల్చుకుంటే నేను ఎంతటోడిని, నా బ్రతుకే పాటిది. నన్ను నువ్వు దృష్టించడం ఏంటి తండ్రి? నన్ను నువ్వు బాగు చేయాలనుకోవడం ఏంటి ప్రభువా? నన్ను నువ్వు ప్రేమించడం ఏంటి తండ్రి? నా మీద నువ్వు దృష్టి నిలపడం ఏంటి ప్రభువా? నీ ఆలోచన నాకు నేర్పించడం ఏంటి తండ్రి? నేను ఎంతటోడిని ప్రభువా? నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటోని అన్నాడే. అది నీ నోట్లోంచి నా నోట్లోంచి రావాల్సినటువంటి మాట. నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను అది అనాలి తప్ప నన్ను మించినోడు లేడు అంటే ఏం మించుతావు? ఈరోజు మట్టి పైన డ్యాన్స్ ఆడుతున్నావు, రేపు పొద్దున మట్టి లోపల నిద్రపోతావు. అంతేనా? ఇప్పుడు మట్టి పైన డ్యాన్స్ ఆడుతున్నావు, రేపు పొద్దున మట్టి నీ మీద డ్యాన్స్ ఆడుద్ది. ఇది నిజం. మట్టి నీ మీద డ్యాన్స్ ఆడదనుకుంటున్నావా? అయ్యో బంగారులాగా ఆడుతుంది. ఇది నిజం. ఈ మాత్రానికి ఉబ్బు తబ్బిబ్బైపోకు.
విత్తనాలు బత్తాలాగా ఉబ్బితే అబ్బిబ్బైపోవద్దు. మనం చాలా చిన్నోళ్ళం. చిన్నోడి మీద కూడా దృష్టి నిలిపాడంటే దేవుడు గొప్పోడు. చిన్నోడిని కూడా బాగు చేయాలనుకుంటున్నాడంటే దేవుడు గొప్పవాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ గొప్పది. అందుకే ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా అన్నాడు. ఎన్నికలేని నన్ను నీవు చేరదీసి కాపాడినావు, నేను ఊహించని స్థానంబునకు నన్ను నీవు నడిపించినావు. ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా. సో నేను చాలా చిన్నోడిని, నువ్వు చాలా చిన్నోడి, చాలా చిన్నదానివి. కొంతకాలం ఉంటావు, అంతలో అయిపోయింది అంతే. కాబట్టి ఆ లోపల ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు ప్రయాసపడుతూ నాటబడుటకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తాను అంటున్నాడు. అద్భుతం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ అద్భుతాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోపల ఆశ్చర్యకార్యం లోపల జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశ్చర్యకార్యాన్ని రుచి చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోపల బాహ్య ప్రపంచాన్ని చూసి మోసపోకు. ఎంత పెద్దోడైనా, ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత స్టేటస్ సింబల్ మెయింటైన్ చేసేటోడైనా, ఎన్ని ఆకాశ హర్మ్యానాలు కట్టుకుని పై చట్ట చివరి బిల్డింగ్లో నివసించేవాడైనా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా, ఎన్ని పదవులు అధికారాలు కలిగిన వాడైనా ఏదో ఒకరోజు హాయిగా మట్టి నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతని మీద అందరూ నడిచి తిరుగుతారు, ఎవరినీ కాదనలేడు. తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరినీ శాసించలేడు. నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరినీ కాదని తోసేయలేడు. అలాంటి స్థితికి ఒకరోజు ఈ సెలబ్రిటీస్ అందరూ వెళ్ళబోతున్నారు. అలాంటి స్థితికి ఒకరోజు నువ్వు నేను కూడా వెళ్ళబోతున్నాం. అది మన ఒరిజినాలిటీ. దట్ ఈస్ ద రియల్ లైఫ్. ఆ స్థితి నుంచి సరికొత్త స్థితిలోనికి వెళ్ళాలని ఎంతమందికి ఉందో వాళ్ళందరూ కూడా ఒకటే, నిజమే ప్రభువా, ఎన్ని ప్రసంగాలు విన్నా నాకు వాక్యం విలువ తెలియట్లేదు, ఎన్ని ప్రసంగాలు విన్నా నాకు వాక్యం విలువ అర్థం కావట్లేదు. ఆ జబ్బులో నుండి నేను బయటికి రావాలి. దేంట్లో నుంచి? జబ్బు. నిజంగా జబ్బే అది. ఎవరు వాక్యపు విలువను గ్రహించలేకపోతున్నారో ప్రాణాలతో ఉండగా వాళ్ళు జబ్బు పడ్డారు. ఆ జబ్బు నుండి ఎవడైతే బయటపడతాడో వాడు ధన్యుడు, నిజమైన ఆశీర్వాదానికి వారసుడు. చూసారు? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటే, ఇంతసేపు మీరు వాక్యం విన్నారు, మీకు ఎక్కడ బోరు కొట్టలా, కానీ మనసుకు ఏదో తెలియని ఒక కొత్త విషయం నేర్చుకున్న అనుభూతి లోపల కలుగుతుంది. కలిగిందా లేదా? కలుగుతుంది. ఆ అనుభూతి సత్యానికి ఉన్న శక్తి. ఏదైతే నువ్వు ఇప్పుడు పొందుకుంటున్నావో, స్వయంగా నువ్వు ఒక అనుభూతి పొందుతున్నావు నీ లోపల ప్రపంచంలో పొందుతున్న అనుభూతి అది బయటికి తెలియదు. ఒక సువాసన ఆస్వాదిస్తున్నప్పుడు ఆస్వాదించే ముక్కుకే తెలుస్తుంది అది ఎంత బాగుందో. ద సేమ్ సెన్స్, ఒక స్వచ్ఛమైన దేవుని వాక్యం హృదయంలోకి వెళుతున్నప్పుడు ఒక సరికొత్త అనుభూతికి మనం అందరం గురవుతాం. అది కూడా మన హృదయానికే తెలుస్తుంది. అప్పుడు మనసుకు అనిపిస్తుంది, అరే ఈరోజు చాలా కొత్త విషయం నేర్చుకున్నాను, చాలా ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాను, నిజమే అనిపిస్తుంది. అప్పుడు ఆ అనుభూతిని నీకు అనుగ్రహించే ఆ జీవవాక్యం ఏదైతే ఉందో, సత్యవాక్యం ఏదైతే ఉందో, ఆ సత్యవాక్యమును బట్టి నీకు జబ్బు ఉంటే కనుక వెంటనే ఆ జబ్బు తొలగించుకుని లోపల నాటబడుటకు అవకాశం ఇస్తే చాలు. నువ్వు ఏం చేయక్కర్లా. జస్ట్ ఆ హృదయం లోపలికి ఆ వాక్యాన్ని అంగీకరించి, ప్రభువా నేను లోబడుతున్నాను అని ఒప్పుకొని, ప్రభువా ఈ మాటను నేను మర్చిపోకుండా సహాయం దయచేయి, నాలో ఫలించు ప్రభువా, మంచి నేలగా నా హృదయంలో ఫలించమని ఒప్పుకున్న ప్రతివాడు దేవుని సన్నిధిని విడవడు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడు. ఆ వాక్యంతోనే బలపరచబడతాడు. పొద్దున బిర్యానీ పెట్టాం, సాయంత్రం కూడా పెడతామంటే వద్దంటాడు ఎవడైనా?
వద్దంటాడా? 2 పెళ్ళిళ్ళున్నా 3 పెళ్ళిళ్ళున్నా వెళ్ళిపోతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడ ఏ వెరైటీ ఉంటే అది తినేద్దామని. నిజం. పొద్దున్న పెళ్ళికి వెళ్ళాం కదా, ఇంక సాయంత్రం వెళ్తామని అంటాడా? అండు ఇక్కడ బిర్యానీ అక్కడ బిర్యానీ ఉండదు. అంతకుమించి కొత్త రకాలు ఏం పరలోకం తెచ్చి పెట్టరు కానీ నీకు. కాకపోతే లోపల పనికిమాలిన జిహ్వ, ఈ జిహ్వ చాపల్యం ఊరికే ఉండనివ్వదు. లోపల 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 పురుగులా తిరిగేస్తుంటుంది. అది తింటే తిన్నావులే, మళ్ళీ తినరు, మళ్ళీ తినరాదు, రేపు మానేద్దులే అంటుంది అది. పొద్దున్న తిన్నావు మళ్ళీ పోతావు, మళ్ళీ తినేస్తావు. ఆడు మళ్ళీ అర్ధరాత్రి తిరిగినాను క్యారేజీ కట్టిస్తానంటే వద్దంటావా? అబ్బే అస్సలు వద్దాను. మళ్ళీ తెచ్చేసుకుంటావు, మళ్ళీ రాత్రి తినేస్తావు. అంతా అయిపోయి పొద్దున్న ఫ్రెష్గా నిద్రలేస్తావు. సాయంత్రం ఎవడో బిర్యానీ తీసుకెళ్తాను వస్తావా అంటే మళ్ళీ వెళ్ళిపోతావు. అంటే ఏంటిది చెప్పు? లోపలున్న వర్ణింప సఖ్యము కానీ వర్ణింప వీలు లేని ఆకలి. అదో రకం రుచికరమైన ఆకలి, రుచి కొరకు ఆకలి కదా. నిజంగా వాక్యం విలువ అర్థమైనడు కూడా అలాగే ఉంటాడు. హంటింగ్ లైన్లా ఉంటాడు. ఎవడాడు? హంటింగ్ లైన్. హంటింగ్ లైన్ అంటే ఆకలితో పరిగెత్తుతున్న సింహం. ఏ ఆకలితో పరిగెత్తుతుంది సింహం? వాక్యమనే ఆకలి. అంతరంగాన్ని కట్టుకోవాలి. అబ్బా లోపల బాగుంటేనే బయటికి బాగుంటాను, లోపల బాగోనంత వరకు నేను బయటికి బాగోను. నిజంగా చెడిపోతాను నేను. ఎందుకు చెడిపోతానంటే లోపల బాగాలేదు. లోపల బాగాలేదు కాబట్టి చెడిపోతున్నాడు, లోపల బాగాలేదు కాబట్టి పాడైపోతున్నాడు. లోపల బాగుంటే బాగుంటాడు, వీడు చెడిపోడు, బాగుపడతాడు. అది ఉండాలి మీలో. ఎప్పుడైతే అది మీలో ఆ తపన ప్రారంభమైందో మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ దీవెన వర్షాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాంటి ఒక ప్రభావవంతమైన జ్యోతిగా నువ్వు వెలుగొందుతావు. అనేక మందికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు వాడబడతావు. అది జీవితం అంటే. దానికోసం ఈ పరుగు, దానికోసం ఈ ప్రయాణం, దానికోసమే ఈ తపన, ఈ తాపత్రయం. లేకపోతే మనం అంతా ఇక్కడికి ఎందుకు రావాలి? ఎందుకు దేవుని సన్నిధిలో కూర్చోవాలి? ఎందుకు ప్రభువును ఆరాధించాలి? కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని మెలనైన స్వరానికి హృదయాన్ని లోబరచండి, మెడ వంచండి, తల దించండి, ఒప్పుకోండి, లోపల నాటబడటానికి ఇష్టపడండి. అప్పుడు చూడండి, మీరే చూడండి, లైఫ్ మీకు తెలియకుండానే దేవుని చేతుల్లోకి వెళ్ళిపోద్ది. నా లైఫ్ నా చేతుల్లో ఉంటే బాగుంటుందా, ఆయన చేతుల్లో ఉంటే బాగుంటుందా అంటే విశ్వాస్ చెప్తాడు, నా లైఫ్ నా చేతుల్లో ఉండకూడదు. నా లైఫ్ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది? నిజంగా దేవుని చేతుల్లో ఉంటే బాగుంటుంది. నా లైఫ్ నా చేతుల్లో కాకుండా దేవుని చేతుల్లో ఉండాలి అంటే ఆయన మాట నా హృదయంలో ఉండాలి. ఆయన మాట నా హృదయంలో నాటబడితే నా లైఫ్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని చేతుల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు నేను చాలా బాగుంటాను. నా ప్రాకారం ఎవడో పడగొట్టలేడు, నన్ను ఎవడూ పాడు చేయలేడు, నా జీవితాన్ని ఎవడు నాశనం చేయలేడు. నేను చాలా అద్భుతమైన పాత్రగా మలచబడతాను, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటాను. నా లోపల మనిషి ఎంత అందంగా ఉంటాడంటే బహుసుందరుడు. ఎందుకంటే 10,000 మందిలో అతికాంక్షణీయుడైన వాని చేత అలంకరింపబడుతున్నవాడు నా లోపల మనిషి. కాబట్టి ఇంచుమించుగా ఆయన 10,000 మంది అయితే నేను కనీసం 1000 మందికైనా కదా. ఆయన 10,000 మందిలో అతికాంక్షణీయుడు, నువ్వు నేను కనీసం 1000 మందిలో అయినా అతికాంక్షణీయులుగా ఉంటామేమో ఆయన వల్ల అలంకరింపబడితే. లేకపోతే పేడతట్లో పెళ్లి కూతురుని తీసుకొచ్చినట్టు ఉంటాం. అట్టు ఉండకూడదు. పల్లకిలో పెళ్లి కూతురులా ఉండాలి తప్ప పేడతట్లో పెళ్లి కూతురులా ఉండకూడదు. అర్థమైందా? సో దేవుని చేత అలంకరింపబడితే అంత బాగుంటారు. కాబట్టి అందుకే ఎప్పుడు మొత్తుకుంటాను, వాక్యం 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 వినండి నాయన, వినండి. దేవుని ప్రేరేపణ మీకు వచ్చినప్పుడు తోసేయకండి, వాక్యం ఎక్కువ నేర్చుకోండి, వాక్యంలో బలపడండి, వాక్యంలో స్థిరపడండి. అందుకే ఎప్పుడు వాక్యం దొరికినంత వినండి అని చెప్తాను. దొరికినంత వినండి. కానీ మన వాళ్ళకున్న జబ్బు ఏంటంటే పొద్దున వినేసామా ఇంకంతే, రాత్రి పడుకోవడమే. రాత్రి మళ్ళీ లైవ్ వస్తుంది కానీ అంతమంది చూస్తామా? అలాగ అయిపోయారు జనాలు. ప్రతిరోజు వీడియోలు వస్తాయి, అందరూ చూస్తామా? మాకు లిమిటెడ్ వెర్షనే కావాలి సార్, అన్లిమిటెడ్ వెర్షను వద్దు సార్ అంటారు. అదే బిర్యానీ దగ్గరికి వెళ్ళేసరికి
ఫ్యామిలీ ప్యాక్ ఉందా అండి? మొత్తం సుట్టబెట్టి కట్టేస్తామంటే తెచ్చేసుకుంటారు. అదేదో బాహుబలి బిర్యానీ అంట, మా ఇద్దరి పేర్లు ఒక్కొక్కడికో పేరెట్టేసుకుంటున్నాడు. సో అలా అన్ని రకాలు కట్టి పెద్ద పొట్లం కట్టేస్తే శారదా బిర్యానీ, వాణిశ్రీ బిర్యానీ, వీళ్ళకి ఇదే పని. అందులో మేక ఉండాలి, కుక్క ఉండాలి, నక్క ఉండాలి, పంది ఉండాలి, ఎలక ఉండాలి, అన్నీ ఉండాలి, చుంచు ఉండాలి, అన్ని రకాలు కనబడితే మిక్స్డ్ ఏటది అది తెచ్చుకు తినేస్తాం. అంత ఇష్టం మీకు వాక్యం మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మీరు కూడా వేల మందిలో అతికాంక్షణీయుని చేత అలంకరింపబడిన వారుగా అందంగా తయారవుతారు. మీరు అలా ఉంటేనే నిత్య జీవం వరకు వెళ్ళగలుగుతారు. లేకపోతే దీపం మధ్యలో ఆరిపోద్ది, బుడగ మధ్యలో పేలిపోద్ది. దయచేసి అలా తయారు చేసుకోవద్దు మీ జీవితాన్ని. మీరు అందరూ బాగుండాలి, అందరికంటే బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ ద్వారా అనేకులు దీవించబడాలి, మీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. మీ చుట్టుపక్కల వారందరికీ కూడా మీరు ఆశీర్వాదకరంగా మారుదురుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాలలో 30 60 100 ఫలింపజేయండి ప్రభా. నిజమే ప్రభా, మీ వాక్యం ఎంత గొప్పదో అది మా లోపలికి వెళితే మా అంతరంగ ప్రపంచాన్నే మార్చేస్తుంది, మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, మా జీవితాలకు వెలుగునిస్తుంది. ఈరోజు విత్తబడినటువంటి మీ మాటలు వాళ్ళ లోపల ప్రపంచాన్ని పాడు చేసుకోకుండా, వాళ్ళ లోపల ప్రపంచాన్ని అందంగా అలంకరించుకునే విధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దడానికి సహాయం దయచేయండి ప్రభా. మా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం పట్ల అత్యంత గొప్పదైన ప్రేమతో వారు వర్ధిల్లుతూ గొప్ప సాక్షులుగా వాడబడుతూ అనేక మందికి దీవెనకరంగా మీ పిల్లలు మలచబడినట్లు సహాయము దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.